గెస్ట్లకి. సో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం టీంని. డైరెక్టర్ సుజిత్ గారు అండ్ సందీప్ గారు, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు, ప్రొడ్యూసర్ గోపాలకృష్ణారెడ్డి గారు, అలాగే హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ నయన్ సారిక్ గారిని, వంశీ నందిపాటి గారు, హీరో కిరణ్ అబ్బవరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్స్గా పనిచేసిన డానియల్ విశ్వాస్ గారు, సతీష్ గారిని, ఎడిటర్ వరప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చవన్ గారిని, సుబ్బారెడ్డి గారు,
ఫస్ట్ తర్వాత మనకి Q&A ఉంది మీడియాతోని. దానికి ముందు ఒక్కొక్క నిమిషం అందరినీ మాట్లాడుతూ కోరుతున్నాము. ముందుగా ఎడిటర్ వరప్రసాద్ గారు. పర్లే పర్లే. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఓకే అన్న. నా పేరు శ్రీ వరప్రసాద్ అండి. ఐఎమ్ ద ఎడిటర్ కా ఫిల్మ్కి. ముందుగా మమ్మల్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కంటెంట్తో వస్తే చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, ఏదైనా ఒకటే అని మన తెలుగు ప్రేక్షకులు ప్రూవ్ చేశారండి. చాలా హ్యాపీగా ఉంది. అన్ని థియేటర్స్, అన్ని షోస్ హౌస్ఫుల్ అవుతూ ఉంటే, మా ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉంటే చాలా చాలా హై వస్తుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ కిరణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డిఓపి డానియల్ గారిని మాట్లాడుతున్న కోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. యూ హ్యావ్ బీన్ బిగ్ సపోర్ట్ టు ద ఫిలిం కా. యాక్చువల్లీ ఈరోజు కొంచెం టైం తీసుకొని మాట్లాడుతాను బికాస్ ఐ కుడెంట్ స్పీక్ ఇన్ ప్రీ రిలీజ్. ఆ రోజు మాట్లాడలేకపోయాను. సో ఆ రోజు మాట్లాడలేకపోయాను. సో కొంచెం టైం తీసుకొని మాట్లాడతాను. ప్లీజ్ బీ పేషెంట్ విత్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మీట్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ పర్సన్ ఐ నీడ్ టు థ్యాంక్ ఈజ్ ద ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మార్చల్లా. హీ హాజ్ డన్ అన్ ఫ్యాబులస్ జాబ్ విత్ ద ప్రొడక్షన్ డిజైన్. తను లైక్ మీరు మూవీ చూస్తే ద అటెన్షన్ టు డీటెయిల్ దట్ ఈ గేవ్ ఇన్ ఎవ్రీ సెట్ అండ్ ఎస్పెషలీ ద ఇంట్రోగేషన్ సీక్వెన్స్ రూమ్ మీరు చూస్తే ద డీటెయిలింగ్ దట్ హీ గేవ్ వాస్ టూ ఫ్యాబులస్. మీరు దట్ యూ క్యాన్ అది మీరు గనక డీటెయిల్ చూస్తే మీరు యూ కాంట్ మీ మైండ్లోంచి అది తీయలేరు. సో ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. హీ హాజ్ బీన్ ప్రొఫెషనల్ అండ్ ఫెంటాస్టిక్ ఇన్ దట్ జాబ్. నెక్స్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై డైరెక్టర్స్ సుజిత్ గారు అండ్ సందీప్ గారు. టీజర్ లాంచ్ అప్పుడు నేను చెప్పానండి దట్ ఈ సినిమాతో లైక్ వాట్ ఏ స్ట్రాంగ్ రైటింగ్ అండ్ స్ట్రాంగ్ కంటెంట్ కెన్ డూ అనేది ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది అని చెప్పాను. ఐ థింక్ దట్ హ్యాస్ బీన్ ఈరోజు ప్రజలు ఇస్తున్న రెస్పాన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ దట్ అండి. బికాస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ స్టేజ్ సుజిత్ గారు కానీ సందీప్ గారు కానీ వాళ్ళ స్క్రిప్ట్ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో, ఆ తర్వాత వాళ్ళు ఎలా ఈ మూవీని చూడాలనుకుంటున్నారో దట్ క్లారిటీ లైక్ ఎవ్రీ ఫ్రేమ్ అండ్ ఇలా ఉండాలి, ఆ ఫ్రేమ్లో ఏం కనిపించాలి ఏం కనిపించకూడదు అనే క్లారిటీ దట్ హ్యాస్ మేడ్ మై జాబ్ సో ఈజియర్.
అండ్ నేను దానివల్ల లైక్ ఐ హ్యావ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ క్రియేటింగ్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ లైట్ ఫర్ ద ఫిలిం. నెక్స్ట్ నేను ఐ థింక్ మై డైరెక్టర్స్, సో అది వాళ్ళ గురించి చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ సందీప్ గారు, హీ హాస్ బీన్ అ బిగ్ సపోర్ట్ ఫర్ మీ త్రూ అవుట్ ద ప్రాసెస్, లైక్ ఒక బిగ్ బ్రదర్ లాగా. అండ్ సుజిత్ గారు లైక్ ఈజ్ మోర్ లైక్ ఏ ఫ్రెండ్. మేమిద్దరం ఒక రోగ్స్ అనమాట. లైక్ ఆన్ సెట్ లైక్ చాలా ఫ్రెండ్లీగా, చాలా సరదాగా తిరిగేస్తూ సరదాగా తీసేసాం ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఇంకా థ్యాంక్ చేయాల్సింది మై ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణారెడ్డి గారు. లైక్ దిస్ ఈజ్ అ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్ అండి ఫర్ అస్. ఎందుకంటే మేము ఏం చేయాలనుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ సో హ్యూజ్, కానీ లిమిటేషన్స్ చాలా ఉంటాయని తెలుసు. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ హీ నెవర్ బ్యాక్డ్ అవుట్. ఎక్కడ కూడా ఏ కోశాన్ని కూడా తగ్గకుండా సినిమాని చేద్దామని సపోర్ట్ చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం గురించి అందరూ మాట్లాడుతున్నారు. లాస్ట్ 30 minutesలో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ వెరీ హ్యూజ్. వీ షాట్ ఇట్ ఫర్ లైక్ 15 nights అండి. 15 whole nights షూట్ చేసాము విత్ హ్యూజ్ లైట్ సెటప్స్ అండ్ హ్యూజ్ కెమెరా అండ్ ఎక్విప్మెంట్ సెటప్స్. దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. హీ నెవర్ బ్యాక్డ్ అవుట్ ఆన్ ఇట్ అండి. సో ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ Nayan Sarika and Tanvi, they have been both professional actors and they have been very sweet and friendly on the set. Thank you Sarika. And Satish Reddy Masam, మీరు అందరూ సినిమా అందరూ చూసారని అనుకుంటున్నాను. మీకు అందరికీ సినిమా చూస్తే అర్థమయ్యేది ఏంటంటే సతీష్ రెడ్డి మాసం అనే వ్యక్తి నా కా, హీఈస్ మై కా. సో హీస్ బీన్ ఎ బిగ్ సపోర్ట్ నాట్ జస్ట్ ఫర్ దిస్ ఫిలిం. నేను సినిమాటోగ్రఫర్గా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి హీస్ బీన్ విత్ మీ. సో థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ. చివరిగా ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై హీరో, నా హీరో కిరణ్ అబ్బవరం. ఆయన గురించి నేను పర్సనల్గా ఎంత చెప్పినా తక్కువే. హీఈస్ నాట్ జస్ట్ బీన్ ఎ హీరో ఫర్ మీ, హీఈస్ బీన్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. నాకు ఆయన గురించి ఎప్పుడు మాట్లాడాలనిపించిన ఎమోషనల్ అయిపోతుంటాను. అందరూ మాట్లాడిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కిరణ్ గారి యాక్టింగ్ గురించి కావచ్చు, చాలా బాగుంది. కిరణ్ గారు చాలా కష్టపడ్డారు. అండ్ కిరణ్ గారు ఈ సినిమాకి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారు అనేవి అందరూ మాట్లాడేశారు. కానీ నేను ఒక్క పర్టికులర్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఆయన గురించి. హీ ఈజ్ వన్ పర్సన్. మనము అందరము లైక్ లైఫ్లో లో అయిపోయిన పాయింట్లో, మనకి ఇంకా ఏ సపోర్టు లేని పాయింట్లో, మనల్ని అందరూ రిజెక్ట్ చేసే పాయింట్లో, ఇంకా మనకి ఏ సపోర్టు లేదనుకున్న పాయింట్లో ఒక మనిషి ప్రపంచం మొత్తం మనకు అగెయిన్స్ట్గా నిలబడ్డా ఒక్క మనిషి వచ్చి మన పక్కన నిలబడి ఎస్ ఐ విల్ సపోర్ట్ యూ అంటారు. దట్ ఈస్ కిరణ్ అబ్బవరం అండి. హీ హాస్ బీన్ దట్ పర్సన్ ఇన్ మై లైఫ్. సార్ ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా వాట్ ఎవర్ ఐఎమ్ టుడే యు ఆర్ బిగ్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ మీరందరూ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశారు. నేను అంటే లైక్ వన్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ అండి, ఏంటంటే మీరు సినిమా చూసి క్లైమాక్స్ని చాలా ఎంజాయ్ చేశారు. బట్ డైరెక్టర్స్ సుజిత్ అండ్ సందీప్ గారు వాళ్ళ రైటింగ్లో సో మచ్ ఆఫ్ డీటెయిల్ వదిలారండి. సో మచ్ ఆఫ్ డీటెయిల్ లీడింగ్ టు ద క్లైమాక్స్. దట్ సో మెనీ పాయింట్స్ దట్ హ్యావెంట్ బీన్ రివీల్డ్ యాక్చువల్లీ ఇన్ ద క్లైమాక్స్. మీరు ఆ అటెన్షన్ టు డీటెయిల్ మీరు మళ్ళీ ఇంకోసారి చూసి ఆ అటెన్షన్ టు డీటెయిల్ మళ్ళీ గమనించండి. సో మెనీ థింగ్స్ ఇన్ ద డైలాగ్స్లో ఉన్నాయి, విజువల్గా ఉన్నాయి. మీరు అది మళ్ళీ గమనిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మరో డిఓపి సతీష్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సినిమా చేసిన దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ దాకా మీరు మాతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆడియన్స్కి అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. మేము చాలా మంచి సినిమా చేసాం, హిట్ కొడుతున్నాం, డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మాం. కానీ ఇది బ్లాక్ బస్టర్కి మించి ఏదో జరుగుతుంది, మాకే అర్థం కావట్లేదు.
అసలు మా సినిమా అని కాదు, ఇలా హౌస్‌ఫుల్స్ చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది మనం అందరం. ఆ విషయంలో అసలు వాళ్ళకి ఏం చేసినా, ఏం చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ ఆడియన్స్. ఇది నిజంగా దివాళీకి మాకు మీరిచ్చిన గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ. తర్వాత మా డైరెక్టర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టాలి. సార్, ఎప్పుడు మీకు చెప్తుండేవాడిని, మళ్ళీ చెప్తున్నాను. మాకు యాజ్ ఎ టెక్నీషియన్‌గా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ సినిమా రాసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయంలో. ఆహ్, ఇంకా ఇంకా మీ గురించి ఏం మాట్లాడినా అది మాట్లాడేసాం సార్ ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వరప్రసాద్ బ్రో, ఆల్మోస్ట్ ఒక 45 డేస్ అండి ఆ మనిషి ఆ రూమ్‌లో కూర్చొని ఎడిట్ చేస్తూ తన పార్ట్ ఏదైతే ఉందో అది 100% ఇచ్చారు. థ్యాంక్ యూ వరప్రసాద్ బ్రో. అండ్ తర్వాత మా ప్రొడ్యూసర్స్ అండి. థ్యాంక్ యూ సార్. గోపాలకృష్ణ సార్, వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఇంత మంచి సినిమా మీ మీ వల్లే, మీరిచ్చిన కంఫర్ట్స్ వల్లే అయింది. థ్యాంక్ యూ సార్. ఇంకా నయన్, తన్వి చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. ఇంకా మా ప్రొడక్షన్ అండి, చా చావన్ గారు, రితికేష్ గారు, మల్లిక్ గారు, మదన్ గారు, మణి, మీరందరూ ఉన్నారు. ఇంకా మా టీం అండి, మదన్, శివ, వీళ్ళు డే అండ్ నైట్స్ మేము ఎలా వర్క్ చేసామో వాళ్ళు కూడా అలానే వర్క్ చేసేవాళ్ళు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మనం అందరం ఏం నమ్మామో అది జరిగింది. ఇంక ఇది మనం ఎంజాయ్ చేయాల్సిన టైం. కొంచెం రిలాక్స్ అవ్వండి మీరు కూడా. అండ్ థ్యాంక్ యూ. ఇంకా నా హీరో విషయానికి వస్తే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారిని మాట్లాడు. అందరికి నమస్కారం అండి. ఈరోజు మా చిత్రాన్ని ఆదరిస్తున్న మమ్మల్ని ప్రజలకు చేరువ చేసిన మీడియా మిత్రులకు, అలాగే తెలుగు ప్రేక్షకులకు, నా సహచర సిబ్బంది, మా సంస్థల్లో సహచర సిబ్బంది వీళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. నేను నిర్మాతకున్న మాటలు ఏంటంటే, కిరణ్ గారిని కలిసినప్పుడు ఈ కంటెంట్ చెప్పినప్పుడు నేను దగ్గరికే పెట్టి మాట్లాడుతున్నాను. ఓకే. కిరణ్ గారిని కలిసినప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది, ఈయన కళల్లో కసి ఉంది అని చెప్పి అది ఒకటే నమ్మాను. వెనకాల ఇంతమంది స్టాఫ్లో నాకు కొంతమంది తెలియదు. మా చిత్రంలో నటించిన నటీనటులు కూడా కొంతమంది నాకు చూడలేదు. నేను ఒక శ్యామ్ సిఎస్ గారిని మాత్రం ప్రత్యేకించి చూడాలని మాత్రం నాకు మనసులో ఉంది, ఇంత బీజిఎం ఇచ్చినందుకు. ఆ రోజున ఏమైతే చెప్పారో కిరణ్ గారు అదే నిరూపించారు. మధ్యలో ఎక్కడా కూడా తగ్గలేదు. నేనేదైనా చిరాకుపడాలి తప్ప ఆయన ఎప్పుడు మౌనంగానే, గీతా గోవిందంలో రష్మిగా నేనైతే విజయ్ దేవరకొండ ఆయన, అలాగా సాగిపోయింది మా జర్నీ. చివరికి వత్తులకి కళ్యాణంతో సుఖవంతం అయినట్టు మా చిత్రం విజయం సాధించింది. అలాగా ఈయన ఇంత నేను కోరుకున్నది ఏంటంటే, ఒక ఫ్లాప్లు ఉన్న వాళ్ళు, సక్సెస్ లేని వాళ్ళు అందరినీ పైకి తీసుకుమని కూడా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. వాళ్ళందరినీ ఒక మెట్టెక్కింతే నాకు ఒక ఉపయోగం, నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మీకు మొన్న కూడా చెప్పాను కదా, అందులో నాకు ఈ చిత్రం ద్వారా నాకు అది నిరూపితమైనది. దానివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంత సక్సెస్ ఇచ్చిన మా కిరణ్ గారిని నేను మర్చిపోలేను. అలాగే డైరెక్టర్స్ సుదీప్, సంజిత్, సారీ వాళ్ళ పేర్లను కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఏమనుకోవద్దు. జంటద్వయం వాళ్ళిద్దరు, వాళ్ళు, అలాగే మా డిఓ మన డానియల్ విశ్వాల్ గారు, సతీష్ రెడ్డి గారు, వీళ్ళందరూ పేరున వీళ్ళందరికీ కూడా, అంటే వీళ్ళందరూ చాలా కసిగా చేశారండి. కిరణ్కి ఏదో ఇవ్వాలి మన అందరం, అతను మంచి మనిషి, మాట మీద నిలబడే మనిషి, అతనికి ఏదో ఒకటి ఇవ్వాలి మనం అని ప్రాణం పెట్టి చేశారు. తక్కువ బడ్జెట్లో ఎక్కువగా కనిపించేలా సినిమా చేశారు వీళ్ళు. కష్టపడి దాన్ని తక్కువ కుదించి నిర్మాతని ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇతన్ని కాపాడుకోవాలి, మనం కాపాడుకుంటే రేపు పొద్దున మనకు ఆశ ఉంటాడు ఇతను అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా వీళ్ళు హృదయపూర్వకంగా చేశారండి. నాకు ఆ సహాయం చేశారు. ఈ వ్యాలీ సక్సెస్ అయిన తర్వాత నేనే నమ్మలేకపోయాను. నేనే ఏంటి ఇంత విజయం, నాకు కొత్త ఏంటి, నేనేమి ఊహించలేదు. ఈయన ఇంత కష్టపడి చేశారా అని ఇప్పుడు ఒకటోటి రివ్యూ చేసుకుంటున్నాను. ఇంకా నాకు కిక్ రాలేదు. నాకు ఏంటి, ఎక్కడ ఇది ఏంటి, మ్యాజిక్ ఏంటి, అసలు ఇది ఎలాగొచ్చింది నాకు ఈ విజయం, అసలు నేనేంటి అని నేను అనుకుంటా. నన్ను ఇంతవరకు నా జీవితం ఇక్కడ దాకా రావడం కారణం నా సహచరులు, నా సన్నిహితులు అందరినీ గుర్తు తెచ్చుకుంటున్నాను ఇక్కడ. చాలా థ్యాంక్స్ అండి.
థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మోస్ట్ లక్కీయెస్ట్ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారిని మాట్లాడుతున్న కోరుతున్నాం. పొలిమేర టు కమిటీ కుర్రాళ్ళు, ఇప్పుడు హ్యాట్రిక్. లక్కీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా. లక్కీ ఏంటంటే నేను సినిమా ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండటం లక్కీ, అండ్ ఇలాంటి టీంతో నేను అసోసియేట్ అవ్వటం లక్కీ. నాకే ఉండదు లక్కీ, ఈ రెండే నాకు లక్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయి మూవీస్ ప్రతిసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ హియర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నన్ను చాలా నమ్మి ఇక్కడికి నువ్వు సాధిస్తావు, నువ్వు ఏదైనా చేస్తావు, నువ్వు వెళ్ళు, ఏం కాదని నా వెనకాల ఉన్నందుకు అమ్మ, డాడీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై సిస్టర్, మా బావ, సో ఎవ్రీవన్, everybody in my family. So thank you. They might be watching here. They might be blushing too. So yeah. And coming to ఇండస్ట్రీ అంటే నాకు ఇండస్ట్రీలో అమ్మ అంటే వాళ్ళు దిద్దిచ్చింది అమ్మ నాన్న అయితే, ఇక్కడ ఓనమాలు దిద్దిచ్చింది మాత్రం అరవింద్ గారు, బనివాస్ గారు. సో మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు దెమ్. థ్యాంక్ యూ అనే వర్డ్ చాలా చిన్నది. సో బికాస్ దిస్ ఇస్ అ థ్యాంక్ యూ మీట్, ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దీస్ థింగ్స్. కమింగ్ టు అంటే అనే సినిమా నేను ఇనిషియల్గా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దీన్ని నేను మాట్లాడింది కిరణ్ గారితో, అండ్ నాకు మూవీ చూపించారు. మూవీ చూపించిన తర్వాత కిరణ్ గారు ఒకటే చెప్పేవారు, ఇప్పుడు నేను ఏదో మ్యాజిక్ వర్క్ అవుద్దని బిలీవ్ చేస్తున్నాను. ఈ సినిమా మనం గట్టి కొడతాం సార్. మనం ఈ సినిమా ఎక్కడ 20 కోట్లు 50 కోట్లు కాదు, 100 కోట్ల సినిమా అవుద్దు నాకు, నా కెరీర్కి కానీ మీకు కానీ. దిస్ వుడ్ బికమ్ ది బెస్ట్ ఫిలిం అని ఫస్ట్ నాకు అసలు ధైర్యాన్ని ఇచ్చింది కిరణ్ గారు. అండ్ కిరణ్ గారు ధైర్యాన్ని ఇచ్చి సో ఫస్ట్ నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది కిరణ్ గారు. చెక్ అక్కడి నుంచి ఒక మాట చెప్పంగానే, అంటే ఎంత పెద్ద ఆఫర్స్ వస్తున్నా, ఎంత పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ కూడా వచ్చి మేము కాపీ తీసుకుంటాం అన్నా సరే, దీన్ని కిరణ్ గారు ఒక మాట చెప్పంగానే విని, లేదు వంశీ గారికి ఇద్దాము, ఈయన అయితే బాగా చేస్తారు అని బిలీవ్ చేసి నాకు ఇచ్చిన గోపాలకృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కేవలం ఇప్పుడు ఆయన గురించి స్పెసిఫిక్గా చెప్పాలండి, ఇవాళ ఒక దమ్మున్న ప్రొడ్యూసర్ అండి ఆయన. దీంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు, ఒక దమ్మున్న ప్రొడ్యూసర్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. ఇండస్ట్రీలో అంటే ఒక్క హిట్ పడంగానే మనకి అఫ్కోర్స్ అందరూ దీన్ని కంగ్రాచులేట్, మనం కూడా క్లౌడ్ 9లో ఉంటాం. కానీ ఎప్పుడైతే ఒక ఫ్లాప్ అనేది మనకు వచ్చిందో, స్లోగా మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అవుతూ ఉంటారు. బట్ అలాంటి పరిస్థితుల్లో కూడా మన దగ్గరకు వచ్చి ఏం కాదమ్మా నేనున్నాను ముందుకెళ్ళు అని నడిపించే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అలాంటి రేర్ పీస్ గోపాలకృష్ణారెడ్డి గారు అండి. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే, కిరణ్ గారు లాంటి వాళ్ళు ఇంకొక 10 మంది వస్తారు, నాలాంటి వాళ్ళు ఇంకొక 100 సినిమాలు చేస్తారు. సో దీంట్లో ఎటువంటి సంకోచం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాని ఇంతలా తీర్చిదిద్దిన మా రామ్ లక్ష్మణులకి, సందీప్ సుజీత్కి, అండ్ సార్ నోటెడ్, అది రామ్ లక్ష్మణులే నోటెడ్ అయిపోద్ది. అండ్ మా ఎడిటర్ వర, ఐ థింక్ ఒకసారి సుజీత్ కూడా చెప్పాడు, అండ్ ఫైర్ ఈజ్ ఫైర్ విల్ బికమ్ ఫైర్ అని. సో నిజంగానే ఫైర్. ఏదైనా ఒకటి ఎడిట్ రూమ్లో కూర్చుని ఏదైనా తనకు నచ్చకపోతే, సార్ ఇది ఎలా, ఎందుకు సార్ ఎలా చదువుతున్నా, మాట వినండి సార్, అసలు వినట్లేదు సార్ అంటే, మాకు రే బాబు ఉండరా మీరు ఆలోచించరు కొంచెం, ఈ షాట్ అక్కడ వద్దు సార్, ఆ షాట్ ఇక్కడ వద్దు సార్ అసలు అంటే పాపం ప్రాణం పెట్టేశాడండి. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. మా పొలిమేర 3 కూడా తనే ఎడిటర్. సో పొలిమేర 2 ఎడిటర్ అండ్ 3 కూడా తనే ఎడిటర్. అంటే దీంట్లో ఆ స్కిల్ చూసి నేను అవుతావమ్మా ఏదో రోజుకి అవుతావు అంటే థ్యాంక్ యూ సార్ అంటూ ఉంటాడు. అండ్ అంటే మన కళ్ళకి ఇంపుదనం తీసుకొచ్చిన మా డిఓపీస్, ఇద్దరు డిఓపీస్, సో డానియల్ విశ్వాస్ గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ మ్యాన్ బిహైండ్ ద షో ఇంకొకరు ఉన్నారు, సుధీర్, తను రాలేదు, తను కూడా లైక్ హీ హెస్ వర్క్డ్ అవుట్. అంటే ఈ ప్రొడక్షన్ డిజైనర్ బేసిక్లీ మీరు చూస్తున్న దాంట్లో మోస్ట్ ఆఫ్ ది ఆర్ట్ డైరెక్టర్, మోస్ట్ ఆఫ్ ద వర్క్ దట్ హీ హెస్ డన్ ఈజ్ ఎక్సలెంట్. ఇవాళ ఎవరు మాట్లాడినా కూడా
ఈ ప్రొడక్షన్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఐ థింక్ వీళ్ళందరూ సమిష్టి కృషి ఇది. సో వీల్ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అండ్ స్పెషలీ నేను మా డిజిటల్ టీమ్ గురించి మాట్లాడాలి. విష్ణు, కిషోర్, సో థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ఇలా అసలు వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడి ఉన్నాను, బట్ థ్యాంక్ యూ. యు ఆర్ మై సపోర్ట్, స్ట్రెంగ్త్ అండ్ పిల్లర్స్. నేను ఏ మూవీ చేసినా అదొక ఎమోషన్తో వర్క్ చేస్తారు వాళ్ళు. అదొక ప్రాజెక్ట్ అని కాకుండా ఒక ఎమోషన్తో వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీకి హెల్ప్ చేసిన మా బాబు, అగ్రవంశీ, థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ కోర్స్ సుబ్బారెడ్డి ఈజ్ పార్ట్ అండ్ పార్టిసిపుల్. నా విఎన్ఈ టీంలో చాలామంది ఉన్నారు. సుబ్బారెడ్డి, సమీర్, సో సునీల్, మేమందరం లైక్ వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్టిసిపుల్. సో వీ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ అబౌట్ దెమ్, బట్ యా, గోయింగ్ ఫార్వర్డ్ యుల్ ఆల్ సీ ద జర్నీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపాలకృష్ణ రెడ్డి గారు. మీరు మళ్ళా సినిమాలు తీయాలి, మళ్ళా సినిమాలు నేనే చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, చెప్పాలా మళ్ళీ? లక్కీయెస్టే కాదు, మోస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనెట్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. చూస్తున్నాం మీ వర్క్. సో నెక్స్ట్ డైరెక్టర్స్ డియో, ముందుగా సందీప్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అండి. సో ఈరోజు థ్యాంక్స్ మీట్, చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. స్టార్టింగ్ విత్ మై పేరెంట్స్, మా మదర్కి, ఫాదర్కి థ్యాంక్ యూ సో మచ్. మై ఫ్యామిలీ థ్యాంక్ యూ. అండ్ టీమ్ అండి, అంటే ఈ సక్సెస్కి మేజర్గా రెస్పాన్సిబుల్ మా టీం అండి. సో టీంలో అందరూ చాలా కష్టపడ్డారు. మా ఎడిటర్ వరప్రసాద్ కానివ్వండి, అసిస్టెంట్ ఎడిటర్ సాయి, మా డిఓపీస్ విశ్వాస్ గారు అండ్ సతీష్ గారు, మా బ్రదర్స్ అండి. అండ్ మై బ్రదర్ సుజిత్, అంటే మేము బ్రదర్స్ అనే కంటే కూడా మేము ఫ్రెండ్స్ అండి. సో ఇప్పుడు దాకా అలాగే ఉన్నాము, మేము ఫ్రెండ్స్గా అన్నీ షేర్ చేసుకుంటాము, అలా వెళ్తుంటాము అనమాట ముందుకి. అండ్ మై ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణారెడ్డి గారికి, హీరోయిన్స్ నయన్ సారిక గారికి, తన్వీరామ్ గారికి, అండ్ మా డిస్ట్రిబ్యూటర్ లక్కీ డిస్ట్రిబ్యూటర్ మా వంశీ గారికి. సో అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మా డైరెక్షన్ టీం అండి, అంటే మేము ఇక్కడ దాకా వచ్చామంటే మాతో పాటు ఇంత ట్రావెల్ చేసిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఒక్కసారి మీరు వస్తే మీతో ఒక ఫోటో తీసుకుంటాము. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా కో డైరెక్టర్ అనిల్ గారు కానివ్వండి, శరత్, కోటి, విరూపాక్ష, తర్వాత వెంకట్, సో ఇంకా ఉన్నారు హరీష్ కానివ్వండి, బాబీ. వీళ్ళంతా ఏంటంటే మాకు ఫ్రమ్ ద స్టార్ట్ మా 2 years జర్నీలో వీళ్ళతో మేము ఎక్కువ డేస్ స్పెండ్ చేసాం మా ఫ్యామిలీ కంటే కూడా. సో మా హైస్ అండ్ లోస్లో అంతా మాతో పాటు హ్యాపీగా ఉన్నారు. రండి. థ్యాంక్ యూ. సో మా ప్రౌడ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ మదన్ కానివ్వండి, అండ్ మా డిజిటల్ డిపార్ట్మెంట్ సాయి కానివ్వండి, కార్తీక్, శివ, అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్. సో వీళ్ళందరి కమిష్టి కృషి వల్లే మేము ఈ ప్రోడక్ట్ అనేది ఇంత బాగా తీసుకొని వచ్చామండి. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా కాదండి, ఇచ్చిన బడ్జెట్లో మనం ఎంత బెస్ట్ చేసామనేది సినిమా అండి. కాబట్టి మేము ఇది పెద్ద సినిమాలు చిన్న సినిమాలు, మాకు ఇచ్చిన బడ్జెట్లో మేము ఇచ్చిన బెస్ట్ క్వాలిటీ, మాకు అనిపించిన బెస్ట్ క్వాలిటీ మేము తీసామండి. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చూస్తున్నామండి, అంటే థియేటర్స్ తక్కువ ఇస్తున్నారు, ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండేది అనేది. డెఫినెట్గా ఇంకొంచెం పుష్ ఉండుంటే ఇంకా బెటర్గా ఉండేది అనేది మా ఫీలింగ్ కూడా అండి. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఉన్నా కూడా ఇంకొంచెం పుష్ వచ్చి ఇంకొంచెం మోర్ మనం వెళ్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. అండ్ మా ఈ ప్రాసెస్లో కంప్లీట్గా మా బ్యాక్ బోన్ లాగా ఉండి మా బిగ్ బ్రదర్ కిరణ్ గారు, ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదండి. సో మా హైస్లో లోస్లో మేము చేయగలమా లేదా అన్న సిచ్యువేషన్లో కూడా మా బ్యాక్ ఎండ్ ఉండి
మీరు చేయగలరు బాయ్, మీరు చేయండి అని చెప్పి మాకు సపోర్ట్ చేసిన కిరణ్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది సార్, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ మీట్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ డైరెక్టర్ సుజిత్ గారిని మాట్లాడుతుంది. హలో అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో ముందుగా నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది మన తెలుగు ప్రేక్షకులకండి. సో ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ కంటెంట్ని అంత బాగా రిసీవ్ చేసుకొని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఒక ఫస్ట్ ఫిలిం డైరెక్టర్కి ఇలాంటి హౌస్ఫుల్స్ పడడం, ప్రతి దగ్గర చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అప్రిషియేషన్స్ రావడం చాలా ఆనందంగా ఉందండి. సో దీనికి కారణమైన మా ప్రొడ్యూసర్ గారికి, మా డిఓపిస్ గారికి అండ్ హీరో గారికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వంశీ గారికి, ఆయనతో డిస్కషన్స్ చాలా బాగుండేవండి, చాలా ఎంజాయ్ చేసేవాడిని నేను. సో మా ప్రొడక్షన్ డిజైనర్ అండి, హీ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఎడిటర్ వరప్రసాద్. సో అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఈ దివాళీకి మాకు ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. సో మీరు ఈ కంటెంట్ని ఓన్ చేసుకున్న విధానం చాలా చాలా అది ఎక్స్ప్రెస్ చేయలేనండి. చాలా చాలా థ్యాంక్ యూ. సో కొత్తగా వచ్చే వాళ్ళకి లిమిటేషన్స్ ఏం పెట్టుకోవద్దండి, కొత్త కంటెంట్స్తో రండి. సో మనకి ఎవరైనా ఉన్నారంటే అది తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. సో వాళ్ళే మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇప్పుడే ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ గారు వచ్చారు, ఆయన మాట్లాడుతుంది కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఫ్రమ్ ద ఫస్ట్ స్టేజ్ మీరు అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఫస్ట్ థ్యాంక్ యూ టు ఆల్. అండ్ ఫస్ట్ టైం అండి ఒక పండగకి వచ్చి ఇంత కాంపిటీషన్లో కూడా ఒక మంచి కంటెంట్తో వచ్చాము, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద తెలుగు ఆడియన్స్. అండ్ మా టీంకి వస్తే గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. ఎవ్రీ స్టేజ్లో అంటే మన సుజిత్ అండ్ సందీప్ గారు, వితౌట్ దోస్ టూ పీపుల్ అసలు ఇది స్టార్ట్ అయ్యేదే కాదు, బికాస్ వాళ్ళ దగ్గర నుంచి ఐడియా స్టార్ట్ అయింది. సో థ్యాంక్ యూ సందీప్ అన్న, సుజిత్ అన్న. వెరీ ఇన్నోవేటివ్ ఐడియా అండి, చాలా గట్స్ కావాలి ఇలాంటివి ప్రజెంట్ చేయాలి అంటే. సో వాళ్ళు దే డిడ్ దేర్ బెస్ట్ జాబ్. అండ్ మేము మీకు మీ విజన్ని తీసుకురావడంలో మేమందరం చాలా మీకు హెల్ప్ చేసాము అని మేము బిలీవ్ చేస్తున్నాము. సో ఆ రిజల్ట్ మేము ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆడియన్స్. నెక్స్ట్ మా కెమెరామెన్ విశ్వాస్ అన్న అండ్ సతీష్ అన్న, వాళ్ళ విజన్ని తీసుకురావడానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారో ఫ్రమ్ ద బిగినింగ్ స్టేజ్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. సో యాజ్ ఎ టీమ్ మేము ఆల్మోస్ట్ ఒక 6 months ఎంత కష్టపడ్డాము అంటే ప్రీ ప్రొడక్షన్లో, దాని రిజల్టే ఇప్పుడు ఈ సినిమా. సో ఒక టీమ్కి ఎప్పుడు ఆ జర్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అందరం ఒక పేజ్ మీద ఎంత స్టిక్ ఆన్ అయ్యి వర్క్ చేస్తాము అనేదే ద రిజల్ట్ ఆఫ్ ద మూవీ. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో యంగ్ పీపుల్ అందరినీ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ గెట్ ఎ గుడ్ టీమ్, ట్రావెల్ అవ్వండి మీ టీంతో. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు వర్క్. అందరూ రండి, వీఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ మా కిరణ్ అన్న, వేర్ టు స్టార్ట్ ఐ డోంట్ నో అండి, బికాజ్ నేను రాజావారు అప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడు నేను ఇంకా స్టూడెంటే, కాలేజ్లో ఉండేవాడిని. సో ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్ ఫ్రమ్ డే 1. షార్ట్ ఫిలిమ్స్ నుంచి అతను ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడి వరకు ఇట్ వాజ్ హిజ్ ఓన్ పాత్ అండి. సో మేము ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి అతనితో ట్రావెల్ అవుతున్నాము. అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిస్ సక్సెస్ మేము హీ టుక్ అస్ ఆల్సో అలాంగ్ విత్ హిమ్. సో మాలాంటి యంగ్ పీపుల్కి ఒక ప్లాట్ఫామ్ అంటూ ఏముండదండి. somebody is growing along with him, we were growing. So always thank you for Kiran Anna for bringing us still here. Without your hard work మేము ఇక్కడ వరకు అయితే వచ్చేవాళ్ళం కాదు. we would have been still struggling. So thank you Kiran Anna for making ka and choosing ka. నెక్స్ట్ మా వంశీ గారండి,
లాస్ట్ స్టేజెస్లోనే కలిసాం మేము ఇతను వంశీ గారిని. బట్ వెరీ ఆయన ఇన్పుట్స్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి. మమ్మల్ని ఒకళ్ళు గైడ్ చేయాలి కదా. ఈ మేడ్ గుడ్ ప్రొడక్ట్ ఓకే, బట్ ఒక మెచ్యూర్డ్ గైడెన్స్ కావాలి కదా. ఇట్ వాజ్ హిస్ వెరీ ఇంపార్టెంట్ గైడెన్స్ అట్ ద ఎండ్. మా వరప్రసాద్ అన్న అంటే మోర్ దాన్ ఎన్ ఎడిటర్, అతను మాకు ఒక టీంలో ఒక బ్రదర్ లాగే అండి. ఫ్రమ్ డే వన్ ఎంత ఉన్నా ఏమున్నా హీ యూస్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్. ఒక ఎడిటర్ కదా అని ఎడిటింగ్ పనే కాదు, అన్నిట్లో మాతో సపోర్టివ్గా ఉండేవాడు, ప్రతి డిస్కషన్లో ఉండేవాడు. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఒక వెన్ యూ ఫార్మ్ ఎ గుడ్ టీమ్, ద ప్రొడక్ట్ విల్ ఆల్వేస్ మేక్ ఎ రీసౌండ్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎవరన్నా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ, సారీ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ హీరోయిన్ నయన సారిక గారిని మాట్లాడుతుంది కోరుతున్నాం. Andarki Namaskaram. First of all, I would like to thank all the media people who are here, who were always there to support us since day one of our project. And each and every member of this team, I would like to thank everyone taking from the production, the lighting department, the digital department, the direction department. Each and every person on this team has put their 100% into this, and you can see the result now, because each and every one of us wanted, from our wholeheartedly we were wishing for this movie to work out, because all the sleepless nights that we've had for this project, all the there were brainstorms happening, like what can we do more, what can we put more into this to make it much more better and give it to our audience. And yesterday, I would like to say this, yesterday I went for theatre visits, and I went to one of the theatres, that was Lakshmi Kala Theatre, and I reached there like 15 minutes before the title started rolling. So I just told the theatre in charge that if possible, can I just go and sit and watch the movie for like last 15 minutes with the audience? And he said, no ma'am, there's not a single seat empty there. So that was the best thing. As an actor, as a team, I felt so happy for each and every one of us that we did it. That was the moment we were like, oh my God, this is happening. So I would like to thank all the Telugu audience for all the love and support that you're giving us. Coming to the team, Sujit and Sandeep Garu, our directors, thank you for giving me Satyabhama. Satyabhama will always be special for me. That's because of you. And thank you for this opportunity. Vamsi Garu, we've been traveling since so I'm always glad that he's there. He's like a lucky charm for me, I guess. So yeah, thank you. And Varaprasad Garu, he has put his everything into this, day and night. I have seen him after, during the promotions and all, I've seen him working so hard for this. He used to be, always in front of the screen and always working. So thank you for putting your 100% into this. Gopal Krishna Garu, thank you for being the backbone of this project and, never backing off at any point of this project. So thank you so much. Coming to our DOPs, Vishwas Garu and Satish Garu, thank you for, showing the beauty of this car, I would say. Showing the beauty of Sudhir Garu's artwork, showing the beauty of each and every one as an artist. I would just like to thank you for capturing such a beautiful, amazing product and delivering it to the audience. And lastly, Kiran Garu. He has been a support since day one to everyone. I've been hearing since, I started shooting for this project, I've been hearing from each and every one that how he has traveled along with the entire team. It's like a family on set. So I'm just really happy for him that, whatever work he has put into this success for him was really well deserved. So it's all working out at the end. So I'm really glad for that, and I'm really grateful for each and every one on this team. And I'm sorry if I didn't take anyone's name. Sai Garu, Sharat, Venu, Venkat, everyone, Mani Anna, everyone, Anil Garu, the co-director. How can I forget you? Thank you for being such a support to me during the shoot, and thank you. I'm just grateful for each and every one who has been part of this project, and
especially the audience. And the media, thank you for supporting, and please support us more so that we can take this content more forward and, you know, reach more people. Thank you so much. థ్యాంక్ యూ. అండ్ హీరో కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడొస్తుంది కోరుతూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిసారి అంటే ఎంత నన్ను సపోర్ట్ చేశారంటే మాటలో చెప్పలేను సార్. అది అంటారు కదా, నాతో పాటు మా ఇంట్లో వాళ్ళతో పాటు చాలామంది కోరుకున్నారు నాకు మంచి సక్సెస్ రావాలని. అందులో మీరు మొదటి భాగం సార్. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి సక్సెస్ రావాలని కోరుకొని ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రేక్షకులకి అంటే నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే మొన్నటిదాకా నన్ను పక్కింటి అబ్బాయి అన్నారు. ఏమో అనుకున్నాను. ఈ సినిమాతో ఇంట్లో అబ్బాయిలా ట్రీట్ చేశారు. అది ఎంత హ్యాపీగా ఉందంటే మనం ఇంట్లో అబ్బాయి ఏదన్నా నేను తప్పులు చేస్తే మొన్నటిదాకా ఆ తప్పులు చేసామని తిట్టారు. నేనేదో నాకు వీలైనంత ఒక మంచి పని చేస్తే ఇంతలా ఆదరిస్తారా, ఇంతలా నా భుజం తడతారా, ఇంతలా నాకు ఇంత సక్సెస్ ఇస్తారా అన్నది ఈ సినిమాతో చూశాను. మాటలో చెప్పలేనండి ఈ ఆనందాన్ని. యూత్ అని లేదు, ఫ్యామిలీ అని లేదు. నిన్నటి నుంచి మా టీం అందరం కూర్చొని ఎక్కడ టికెట్ లేదు, మాకు టికెట్ కావాలి, సినిమా చూడాలంటే టికెట్ కావాలి, టికెట్ ఇప్పించగలరా అని చెప్పి అందరూ కాల్ చేసి అడుగుతుంటే మోర్ దెన్ సినిమా చాలా బాగుంది, సక్సెస్ అనే దానికన్నా మాకు టికెట్స్ కావాలి అని చెప్పి చాలామంది కాల్స్ వచ్చాయి. మాకు వెరీ హ్యాపీ. గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి హైదరాబాద్ ప్రతి ఒక్క ఏరియాలో హౌస్ఫుల్స్ అవుతూ నా క్లైమాక్స్ మేము ఏదైతే బిలీవ్ చేసామో, నేను ఎప్పుడు మీకు చెప్తుండేవానండి, ఈ సినిమా నేను చేసింది నమ్మింది లాస్ట్ 20 మినిట్స్ నేను నమ్ముతున్నాను. ఒక కొత్త పాయింట్ చెప్పాము, మీ అందరికీ నచ్చుతుందని నేను ఎప్పుడు చెప్తుండేవాడిని. ఆ పాయింట్కి థియేటర్లో మీరందరూ స్టాండింగ్ అవేషన్ ఇస్తుంటే నేను చాలా వీడియోస్ చూశాను. క్లైమాక్స్లో అందరూ క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ కొడుతున్నారు, స్టాండింగ్ అవేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. చాలా చిన్న వర్డ్, మేము ఏదో పోస్టర్ మీద ఏదో ఇంగ్లీష్ వర్డ్ వెళ్ళింది థ్యాంక్ యూ మీట్ అని పెట్టాను తప్ప ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలీదు. చాలా హ్యాపీగా ఉన్నాం ప్రతి ఒక్కరికి అండి. వెరీ ఎమోషనల్ జర్నీ అన్నది మాకు. నాకు సక్సెస్ అవుతుంది అని నమ్మాను నేను డే 1 నుంచి. కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము ఎవరూ ఊహించలేదండి. యునానిమస్ ఎక్కడి నుంచి చూసినా ఇంత కలెక్షన్స్ అన్నది నేను ఎప్పుడు నేను అది కాదండి. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నేను మీకు దగ్గర అవ్వాలి, నేను చేసే ప్రయత్నం మీకు నచ్చాలన్నదే ఎప్పుడు తాపత్రపడేవాడిని. ఇంతలా ఓన్ చేసుకొని ఎక్కడ చూసినా ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా వాళ్ళు అందరూ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా దగ్గర నుంచి మౌత్ టాక్ దగ్గర నుంచి కిరణ్ అబ్బవరం సినిమా బాగుందంటారా, సినిమా బాగుందంటారా, కొత్త టీం ఎవరో బాగా చేశారంటారా అని చెప్పి ఇంతలా థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోయి ఇంతలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ. పండగ చాలా పెద్ద పండగ ఇచ్చారు నాకు. దీపావళి పండగ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ పండగ మీ వల్ల. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఎవరైనా సినిమా చూడన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ సాటర్డే, సండే, లాంగ్ వీకెండ్, మండే కూడా ఎక్కడో హాలిడే అని విన్నాను. సినిమా చూడండి. మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళండి. ఇప్పటికే నాకు తెలిసి అందరూ ఫ్యామిలీస్తోనే వెళ్తున్నారు. ఎందుకు ఫ్యామిలీ అనే వర్డ్ చెప్తున్నానంటే, ఏదైతే మేము క్లైమాక్స్ పాయింట్ చెప్పామో ఆ పాయింట్ ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. సో ఎవరు మిస్ అవ్వద్దండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని పక్కా మీరు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించండి మిస్ అవ్వకన్నా. వాళ్ళు చూస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు, మంచి సినిమా చూసామని. నాకు వచ్చిన రిపోర్ట్ అది. ఎవరన్నా నాకు పెద్ద టెక్స్ట్లు అవి ఇవి చూశానమాట. అన్న మా పేరెంట్స్ని తీసుకెళ్ళానన్న, క్లైమాక్స్ తర్వాత దే ఆర్ వెరీ ఎమోషనల్ అన్న, వాళ్ళు ఇంత కనెక్ట్ అయ్యారన్న, వాళ్ళ లైఫ్ గురించి చెప్పారన్న అని చెప్పి చాలామంది చెప్పారు. సో ఫ్యామిలీస్ని అసలు మిస్ అవ్వద్దండి, అందరినీ థియేటర్కి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇంత చెప్తూనే ఉంటాను, ఇంకా కనిపించిన ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉంటాను. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు నాకు, మీ ఇంట్లో అబ్బాయిలా నన్ను ట్రీట్ చేసి నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ Q&A విత్ మీడియా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సినిమాలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. సో స్పాయిలర్స్ రివీల్ అవ్వకుండా అడగాల్సిందిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది థ్యాంక్స్ మీట్ అని పెట్టి నువ్వు చాలా ప్రెస్ మీట్స్లో కూడా ఇప్పుడు కూడా అందరూ ఇంక్లూడింగ్ యూ
అందరూ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు, మీడియాకి, ఆడియన్స్కి, ఇదంతా కూడా. బట్ దిస్ ఈజ్ అన్ అకేషన్ వేర్ ది ఎంటైర్ వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ అండ్ ఎంటైర్ సెట్ ఆఫ్ మీడియా should be so thankful to you for giving such a capsule of great enjoyment. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And more importantly, there is nothing really to ask you any question. You have totally inundated us in a whirlpool of enjoyment and happiness entire the film. ఇప్పుడు తెలుగులో చెప్పమంటున్నాడు కాబట్టి ఆనంద సముద్రంలో మమ్మల్ని అందరినీ ముంచెత్తి ఒడ్డు వరకు నీ గుండెల నావ మీద మమ్మల్ని ఎక్కించుకుని ప్రేక్షక లోకాన్ని ఇంతవరకు తీసుకొచ్చి ప్రతి ఇంటిలోని నువ్వు నిజమైన దీపావళి చేసినందుకు టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చిన ప్రతి వాళ్ళకి నువ్వు క్రాకర్స్ ఇచ్చినంత హ్యాపీగా ఫీల్ అయిన ఒక సినిమాని, ముఖ్యంగా ఇట్ ఈస్ నాట్ ఏ పాట్ బాయిలర్. నువ్వు ఎక్కడ కనిపించకుండా నీ సినిమాని నువ్వు భుజాల మీద ఎత్తుకెళ్ళి, అండ్ మోర్ ఇంపార్టెంట్గా ఈ సినిమా నీ ఒక్కడి సక్సెస్సే కాదు, నీ వెనకాతలు అడుగులు వేసుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చి అలాంటి ఒక కథని చెయ్యొచ్చు, ఇలాంటి కథలు కూడా మీరు సినిమాలుగా తీయచ్చు అని అందరికీ ఒక టెక్స్ట్ బుక్ రాసిచ్చావు ఈ సినిమా ద్వారా నువ్వు. అండ్ ఎవ్రీబడి విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ, నీ వెనకాతలు వచ్చిన ప్రతి వాళ్ళు. అండ్ మన వంశీ గారు అలాగే రెడ్డి గారు వాళ్ళు ఈ సినిమాని కాసినందుకు నిర్మాతలు ఎంతమందికో ఒక ధైర్యాన్ని కల్పించావు ఈ సినిమా ద్వారా. ఫర్ దట్ యూ మస్ట్ బి అగైన్ ఎక్స్క్లూజివ్లీ థ్యాంక్డ్ ఫర్ దట్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా పెద్ద పదాలు సార్. థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. నథింగ్, ఎందుకంటే ఇన్ని సినిమాల మధ్య పడి మళ్ళీ 2 సినిమాలు సింగం అవన్నీ వచ్చిన తర్వాత కూడా స్టిల్ నిన్న బెంగళూరులో కూడా నీ సినిమా థియేటర్ హౌస్ఫుల్. అండ్ పాపం తమిళనాడు మెడ్రాస్ వాళ్ళు ఏడుస్తున్నారు ట్వీట్స్ చేసి, వాళ్ళకి కూడా షో అరేంజ్ చేయి. అండ్ నౌ ఐ విల్ జస్ట్ పుట్ ఎ వన్ సింగిల్ క్వశ్చన్. ఇందాక ఎవరో చెప్పినట్టుగా వన్స్ యు ఆర్ రిజెక్టెడ్, వన్స్ యు ఆర్ టోటలీ డౌన్ లుక్డ్ అపాన్, నిన్ను మన ఎవరు కిరణ్ అబ్బవరం అంటే ఏదో అన్ని ఫ్లాపుల్లో ఉన్నాడు కదా అనే ఒక వార్త పూర్తిగా స్ప్రెడ్ అయ్యి ఇండస్ట్రీ అంతా, అది ఆడియన్స్లో కూడా వెళ్ళి, ఇలాంటి సందర్భంలో నువ్వు ఇలాంటి కథని ఎంచుకుని ఇంత కష్టపడి సినిమా హిట్ అవుతుందని నువ్వు ఎంత నమ్మి అంత సక్సెస్ సాధించావు కదా. దిస్ జర్నీ నీకు ఎలా అనిపిస్తోంది రైట్ నౌ ఇన్ ద లాస్ట్? మనము ఫెయిల్యూర్, ఇంకా మనం ఇంకేం చేయలేం, మనల్ని అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు, ఇంకా మన పని అయిపోయిందా అనుకుంటే ప్రతి ఒక్కరికి అక్టోబర్ 31 అన్నది సమాధానం అన్న ఫీలింగ్ సార్. నాకు కాదు, ఫెయిల్యూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి సక్సెస్ అన్నది మనం కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ, మనల్ని ఎవరూ నమ్మనప్పుడు మనల్ని మనం మాత్రమే నమ్మాలి, గట్టిగా నమ్మాలి అనే దానికి అక్టోబర్ 31 నిదర్శనం సార్. నాకు వచ్చిన సక్సెస్ ఎవరికైనా వస్తుంది. సో ఫెయిల్యూర్, నేను అదే చెప్తున్నాను కదా సార్, ఫెయిల్యూర్లో ఉన్న ప్రతి ఒక్క వాడికి ఈరోజు నా సక్సెస్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది సార్. సో ఎవ్రీవన్ అందరూ కాన్ఫిడెంట్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ ఆల్ సార్. ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ. కిరణ్ గారు సార్. కిరణ్ గారు రైట్ సార్. సార్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ ఫస్ట్ సార్. ఒక అంటే మొదటి నుంచి కూడా మీరు ఈ సినిమాని నమ్మి, సినిమా ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని మీరు డెఫినెట్గా చెప్పారు. ఆ క్రమంలో ఒకసారి మిమ్మల్ని అడిగాను సార్, మరీ కొత్తగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్తే ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని కూడా మీతో అడగటం జరిగింది. కానీ ఎంత ఎక్స్పెక్ట్ చేసినా నిజంగానే కొత్తగా ఉంది సినిమా. డెఫినెట్గా అది ప్రూవ్ అయింది ఈ సినిమాతో. మీరు మన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కొంచెం ఒక రకంగా మీ మీద ట్రోల్స్ వస్తున్నాయని, అంటే కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారని బాధపడ్డారు. కానీ ఈ ట్రోల్స్ కానీ ఇవి కానీ నథింగ్, అంటే కంటెంట్ బాగుంటే ఇవన్నీ నథింగ్. అంటే ఇప్పుడు మీకు అది ప్రూవ్ అయింది అనుకుంటున్నారు. ఇప్పుడు కిరణ్ ఒక బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టాడు, అలాంటి ట్రోల్స్ ఏం రావు. కంటెంట్ ఉంటే ఇలాంటి ఎవరు జనాలు పట్టించుకోరు అనేది ఈరోజు మీరు ప్రూవ్ అయింది అనుకుంటున్నారా సార్? ఐఎమ్ హ్యాపీ సార్. అంటే ప్రతి ఒక్కరు ఇంతలా రిసీవ్ చేసుకున్న విధానాన్ని చాలా హ్యాపీగా ఉన్నాను. ట్రోల్స్ అనేది అందరికి వస్తాయి సార్, నా ఇంటెన్షన్ ట్రోలింగ్ చేయదు, బట్ హెల్దీ ఆల్వేస్ గుడ్. నిజాలు తెలుసుకొని చేయడం మంచిది అన్నది నా ఫీలింగ్. నేను అదొకటే చెప్తాను ఎప్పుడు, ఎవరి గురించి అన్న చెప్పడం అది కాదు నేను అన్నా, కానీ నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది అన్నది. బట్ ఐఎమ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్, ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఎలాంటి బాధ్యతను పెంచింది సార్ ఈ సక్సెస్? మీరు ఎలాంటి బాధ్యతను పెంచింది? ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలనే బాధ్యతను పెంచింది సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను సార్. వంశీ గారు సార్, ఇలాంటి ఒక అంటే కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే,
అంటే దీన్ని ఎలా జనాలు రిసీవ్ చేసుకుంటారు అని ఒక డౌట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కానీ బిఫోరే మీరు దీన్ని జడ్జ్ చేసి ఈ సినిమాని తీసుకోవటం, అగ్రెసివ్గా ప్రమోషన్ చేసి దీన్ని అంటే జనాలకు రీచ్ అవుట్ చేయటం కానీ, అంటే మీరు థియేటర్స్ కూడా చాలా ప్యాక్డ్గా పెట్టారు. అంటే ప్రతిదీ ఒక 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 ప్లానింగ్తో వెళ్ళారు. ఇప్పుడు కొంతమంది ఈ సినిమా చూసిన తర్వాత ఇది సోలోగా వస్తే బాగుండు, డెఫినెట్గా ఇంకాస్త పెద్ద హిట్ అయ్యేది, ఇంకా కలెక్షన్స్ బాగుండేవి అన్నారు. కానీ కొంతమంది మాత్రం లేదు, డెఫినెట్గా ఈ సినిమాల మధ్యలో పడితేనే దీని వాల్యూ తెలుస్తుంది అనేది కూడా. అంటే మీరేమనుకుంటున్నారు, ఇది అడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నారా ఇప్పుడు ఇన్ని సినిమాల మధ్యలో ఇది రిలీజ్ అవ్వటం, లేకపోతే సోలోగా వస్తేనే నిజంగా ఇంతకంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేది అనుకుంటున్నారు? ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ జడ్జ్మెంట్. ఇది నేను ఒక్కటే నమ్మాను, నేను బలంగా నమ్మింది అయితే క్లైమాక్స్. సో క్లైమాక్స్ చూసి ఖచ్చితంగా ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంత కాదనుకున్న ఎమోషన్ ఈజ్ ఆల్ విత్ ఇన్ అస్. మనందరం కూడా ఎమోషనల్ ఫూల్స్ ఒక రకంగా. సో ఆ ఎమోషన్ బేస్ చేసుకుని ఖచ్చితంగా దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ గట్టిగా వస్తారు అనేది బలంగా నమ్మాను నేను. సో అది వాళ్ళు ప్రూవ్ అయింది. సో దట్ ఐఎమ్ హ్యాపీ ఫర్. జడ్జ్మెంట్ అట్లా ఏం స్పెసిఫిక్ ఏం కాదు, కానీ నమ్మకం, బేసిక్లీ నమ్మకం, ఈ టీం మీద నమ్మకం, కిరణ్ గారి మీద నమ్మకం, గోపాలకృష్ణ రెడ్డి గారి మీద నమ్మకం, వీళ్ళందరూ మంచి సినిమానే ఇస్తారు మనకి అనేది నమ్మకం. సో అండ్ కంటెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనేది కూడా బిలీవ్ చేశాను. సెకండ్ థింగ్, ప్రమోషన్స్కి వచ్చేపాటికి ఇట్ ఇస్ అ టీమ్ ఎఫర్ట్ అండి. ప్రమోషన్స్ అయితే ఖచ్చితంగా నేను ఒక్కడనే కాదు, ప్రమోషనల్ స్ట్రాటజీస్ అందరూ కూడా అంటే మేము కూర్చుని ఏది ఎప్పుడు ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో అంటే కిరణ్ గారు వెనకాల తెలియకుండా ఒక సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటుంది. మీకు ఫ్రంట్ ఆయన ఒకళ్ళే కనిపిస్తారు, కానీ వెనకాల ఒక పెద్ద వ్యవస్థ ఉందన్నమాట. సో చిత్తకొట్టేశారు మా వాళ్ళందరూ. ఇలా చెప్పే వ్యవస్థ ఉందని ఏదో చెప్పండి, ఆ వ్యవస్థ ఏంటో చెప్పండి. ఆడ ముగ్గురు కూర్చొని ఏదో ల్యాప్టాప్లో ఏదో 2 వీడియోలు చేస్తే మీరు వ్యవస్థ అంటారేంటండి, మళ్ళీ అయిపోద్ది నా పని. ఆ ముగ్గురే వ్యవస్థ అండి. అంటే ఇక్కడ డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళు ఉంటారు. కిరణ్ గారి కోసం ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళు ఉన్నారు. దాని గురించనే మనకి ఈ రోజున ఇంతలాగా మనం సక్సెస్ చూడగలిగాం. సో అఫ్ కోర్స్ నేను కూడా ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. థర్డ్ లాస్ట్ క్వశ్చన్ అన్న. సో టైట్ ప్యాక్ అంటే సోలోగా వస్తే ఇంకా కలెక్షన్స్ వస్తాయంటే ఈ మూవీకి ఐ థింక్ దిస్ ఈజ్ ది రైట్ డేట్. నేను ఫస్ట్ నుంచి అదే బిలీవ్ చేశాను. చాలా డిబేట్స్ జరిగినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఈ డేట్ రావటం వలన ఆ కాంపిటీషన్లో మన సినిమా కూడా బాగుంది అనిపించుకుంటే 100% మనకి బెటర్ టర్న్అవుట్ ఫ్రమ్ ఆడియన్స్ వస్తుందని ఫస్ట్ నుంచి నేను బిలీవ్ చేశాను. అండ్ అదే ఇవాళ రైట్ అని ప్రూవ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 8th వచ్చిన అంటే సోలో డేట్ వస్తే ఇంకా కలెక్షన్స్ ఎక్కువ వస్తేనే కాదు, మన మూవీ ఇది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎప్పటికైనా చూస్తారు. ఈ సినిమా ఇది మేము ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాం. టచ్ చేసి వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూసేదాకా వాళ్ళని వదిలిపెట్టాం మేము. ఖచ్చితంగా అందరికీ సినిమా చూపిస్తాం. దట్ ఈస్ అవర్ ప్రామిస్. కిరణ్ గారు కంగ్రాచులేషన్స్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ టీంకి కంగ్రాచులేషన్స్. ఒక మంచి కంటెంట్తో వచ్చారు, సక్సెస్ కొట్టారు. అండ్ మీరు రిలీజ్కి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఒక మంచి కొత్త క్లైమాక్స్ అని. సో ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక హార్ట్ లాగా ఉంది సినిమాకి, సక్సెస్కి క్లైమాక్స్. బట్ బిఫోర్ ద రిలీజ్ మీకు ఒక చిన్న డౌట్ ఏమైనా ఉండేది, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది ఉండేదా, లేదంటే కాన్ఫిడెంట్గా ఉన్నారా? లేదన్న, నేను ఎప్పుడూ క్లైమాక్స్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. అందుకే గత ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా నేను చాలా క్లియర్గా చెప్పేవాడిని, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సినిమా క్లైమాక్స్. అది నేను విన్నప్పుడు చాలా వావ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అరే ఒక కథని ఇలా చెప్పచ్చా, క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఇంత ఎగ్జైట్మెంట్ ఇవ్వచ్చా. ఎనీ ఫిలిం నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా ఏది వెళ్తున్నా ఆడిటోరియం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆడియన్కి ఏదైతే ఫీలింగ్ ఇస్తామో అదే ఎప్పటికీ గుర్తుండిపోద్ది, అదే మనల్ని హాంట్ చేస్తుంది. ఈ సినిమా విషయంలో అదే నమ్మాను, అదే జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ కొంతమందికి క్లైమాక్స్ చూసిన తర్వాత అంటే నాకు వచ్చిన ఈ సినిమా రిపోర్ట్ ఏంటంటే అన్న, సినిమా చూసేసి ఎలా ఉంది సినిమా అనగానే కాసేపు బాగుంది ఒక 1 డే అయిపోయిన తర్వాత ఈ సినిమా ఎలా ఉందని అడిగితే వాళ్ళే తిరిగి కాల్ చేసి ఏంది ఇంత అద్భుతంగా ఎలా తీశారని అడుగుతున్నారు. అంత రీకలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు ఎలా చెప్పాడు డైరెక్టరు, ఫస్ట్ సీన్ దగ్గర నుంచి ఇలా డిజైన్ చేశాడా, మీరు డీటెయిలింగ్స్ అన్నీ గమనిస్తే ఆ రూమ్ దగ్గర నుంచి తీసిన డీటెయిలింగ్స్ అవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. కొంతమంది చాలా అబ్జర్వ్ చేశారు, మాకు చెప్పారు డీటెయిలింగ్స్ ఇంత ఎలా చేశారు డీటెయిలింగ్స్ అని. సో నేను అది నమ్మాను, క్లైమాక్స్ ఇంత బాగా వర్కౌట్ అయింది. సో హ్యాపీ అన్న. కిరణ్ గారు సార్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు చాలా ప్యాషనేట్గా కష్టపడి చేశారు.
సో దాని రిజల్ట్ కూడా కనిపిస్తుంది. సార్ ఒక్కసారి మీరు మంచి కంటెంట్, ప్యాషనేట్ కంటెంట్ వచ్చినప్పుడు మీ చుట్టూ ప్రపంచం ఎలా మారిపోతుందో మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది ఈ సినిమాతో. థ్యాంక్ యూ సార్. ఇంతలా మారిపోద్ది అనుకోలేదు సార్. ఐమ్ హ్యాపీ. హోప్ఫుల్లీ నెక్స్ట్ కూడా మంచి కంటెంట్స్తో వచ్చి మీరు ఇలాగే డిఫరెంట్ కంటెంట్ ఆఫర్ చేస్తా, ఇప్పుడు మీకు వచ్చిన గుడ్ విల్ని కంటిన్యూ చేసుకుంటా సక్సెస్ఫుల్ కొడతారని ఆశిస్తున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా సార్. కిరణ్ గారు సార్. కిరణ్ గారు ఇట్ సార్. సార్ కంగ్రాచులేషన్స్ అండి సార్. మీరు సినిమా రిలీజ్ ముందు ఒక ఛాలెంజ్ కూడా చేశారు. సినిమా అంటే ఈ సినిమా ఏదైనా సినిమా అంటే అనిపించినా పాత కంటెంట్ అయినా నేను నెక్స్ట్ సినిమా చేయనన్నారు. సో మీరు ఆ ఛాలెంజ్ని గెలిచారు కదా సార్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎవరైనా నేను మొన్న ఒక ట్వీట్ ఏదో చేశాను, అంటే మీరు కూడా చూస్తూ ఉంటారు నాకు తెలిసి సోషల్ మీడియాలో. ఇంతలా ఎవరికి వచ్చిందో నాకు తెలియదు సార్. హిట్ పడితే ప్రతి ఒక్కరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే దీన్ని కొట్టేసాం. ఎవరికైనా హిట్ పడితే నిజంగానే రే వాడు హిట్ కొట్టాడురా, పలాని హీరోకి హిట్ పడిందిరా అని. కానీ నాకు హిట్ పడితే మాత్రం హిట్ కొట్టేసామన్నా అని వాళ్ళ సక్సెస్లో ఫీల్ అవుతున్నారు చూడు. ఇంతకన్నా ఏం కావాలి సార్ నాకు. వెరీ వెరీ హ్యాపీ సార్. ఇంతకన్నా నాకు అసలు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏంటి అన్నది నేను ఎప్పుడూ మర్చిపోయాను సార్. నాకు వాళ్ళు ఓన్ చేసుకున్న విధానం, నన్ను పర్సనల్లీ వాళ్ళు ట్రీట్ చేస్తున్న విధానం ఈజ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. కార్టు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? కార్టు అనౌన్స్ చేస్తాం సార్ తొందరలో, అతి తొందరలో. మేబీ విత్ ఇన్ ఏ వీక్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం కార్టు. గ్రేట్ ఐడియా ఉంది మా డైరెక్టర్ గారి దగ్గర. సో కార్టు తొందరలో అనౌన్స్ చేస్తాం సార్. రహస్య గారు ఈ సినిమా మా ఆయన కోసం చూడండి అనేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె కూడా కొద్దిగా ఎమోషనల్ అవ్వటం జరిగింది. ఈ సక్సెస్ని ఆమె ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అసలు మీరు? అంతే కదా సార్, ఏ భార్య అయినా తన భర్త సినిమా చూడమని అడుగుతుంది. అండ్ షీఈ్ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ మై సక్సెస్ సార్. అందరూ ఇంటర్వ్యూలు కానీ ఈ ప్రాసెస్లో అందరూ పెళ్ళైన తర్వాత మంచి జరుగుతుంది అంటే ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంత మంచి జరుగుతుందని అనుకోలేదు సార్. ఎవరికైనా సక్సెస్ రాని వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకోండి, సక్సెస్ వస్తుంది. దిష్టి తగిలిద్దనే ఒక సక్సెస్ దిష్టి తగిలిద్దనే అది పెట్టుకున్నారా ఏంటి? ఇదే సార్, నల్లదారం ఇదే. అవును సార్, మొన్న ఎప్పుడో కట్టారు సార్ ఇది. కిరణ్ గారు, ప్రొడ్యూసర్ అమ్మా, అయితే మీరు ప్రీ రిలీజ్లో కూడా స్టేజ్ మీద మాట్లాడారు కదా మీ మదర్ గురించి. మదర్ ఎట్లా ఫీల్ అయ్యారు? అమ్మ చాలా హ్యాపీ. నేను మళ్ళీ ఇంకా తను అడగలేదు తను, కానీ ఇంకా ఆఫ్ కోర్స్ మీకు చెప్పాను కదా మా బాండింగ్లో. తను చాలా హ్యాపీ. షీ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, మీరు ఇద్దరు డైరెక్టర్లతో కలిసి హిట్ కొట్టడం సెంటిమెంట్ వర్కౌట్ అయింది అనుకుంటున్నారా? అనిపిస్తుందండి. మనకి యశోదాలో హరిహరిస్తో చేసాం, అది దీనికి సంబంధించింది కొంచెం దగ్గర. ఈ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది నాకు. ఇద్దరు డైరెక్టర్లో 2 సినిమాలు హిట్ అవుతాం. ఇదేమో బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా. ఓకే, అది చాలా ఆనందంగానే అనిపిస్తుందండి. ఓకే. కిరణ్ గారు ఇక్కడ అన్న అంటే మీరు ముందు నుంచి చెప్తూ ఉన్నారు ఏదైతే ఇది నమ్మాం, కంటెంట్ నమ్మామని. ఇప్పుడు జనాలు కూడా అదే రెస్పాన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ దివాళీ కా బ్లాక్ బస్టర్. యాక్చువల్గా అది కూడా కలిసి వచ్చింది. అయితే నిన్న మొన్న మీరు థియేటర్స్కి వెళ్ళి అక్కడి నుంచి విజువల్స్ అవి ఇస్తుంటే యాక్చువల్గా 50 హౌస్ఫుల్, 100 హౌస్ఫుల్, 150 హౌస్ఫుల్, ఈ హౌస్ఫుల్ బోర్డ్స్ అనేది చూసి చాలా కాలం అయింది కదా. అంటే చాలా సినిమాలకి ఏంటంటే ఓన్లీ హిట్ అయిన సినిమాలు కూడా ఎప్రిషియేషన్స్ వస్తుంటాయి కానీ బట్ కలెక్షన్స్ అనేవి రావడం అనేది అది వేరు ఇది వేరు అయిపోయింది. కొన్ని సినిమాలకి 2 కలిసి వస్తాయి. ఈ సినిమాకి అలాగా ఒక పక్కన ఎప్రిషియేషన్ వస్తుంది, ఒక పక్కన కలెక్షన్స్ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? అంటే కమర్షియల్ హీరో కింద కిరణ్ అబ్బవరం నిలబడ్డాడని అనిపిస్తుందా? కమర్షియల్ హీరో అంటే నేను అదే చెప్తున్నానన్న. నాకు బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే మీరందరూ నన్ను ఓన్ చేసుకున్న విధానం, అదే నాకు బిగ్గెస్ట్ సక్సెస్ కావరకు. ఏంటన్నా అసలు ఏంటది అని అసలు కలెక్షన్ ఓపెనింగ్స్ ఏంటి, మేము ప్రీమియర్స్ 4 షోలు పెడదాము అనుకుంటే 82 షోలు హౌస్ఫుల్స్ అయ్యాను ప్రీమియర్స్. అసలు ఏంటంటే ఇంతలా ఎగ్జైట్ అయిపోయి ఎటు సైడ్ అని అడగండి మీరు. ఎప్పుడు మాకు షో వేస్తారు, మాకు ఇక్కడ థియేటర్స్ లేవు, మాకు ఇక్కడ ఇంకా టికెట్స్ లేవు అన్న, టికెట్స్ కావాలి మాకు ఇప్పించండి అమ్మా, మా ఊర్లో థియేటర్ లేదు, మా థియేటర్లో సినిమా ఇప్పించండి అని. ఇంత రెస్పాన్స్ అన్నది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. వెరీ వెరీ హ్యాపీ. అయితే ఇప్పటి వరకు మీరు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, వాటి రిలీజ్ ఈవెంట్లో కూడా ఎప్పుడు కూడా ఇంత ఎమోషనల్గా మాట్లాడాలి. ఫస్ట్ టైము మీ గతం గురించి చెప్తూ మీకు జరిగిన ఇట్లన్నింటినీ తీసుకొచ్చారు కదా. అంటే ఏంటంటే ఈ కాకి పడిన స్ట్రగుల్ ఇది, లేదంటే కనుక ఇండస్ట్రీలో మీరు ఎదుర్కొన్న స్ట్రగుల్ ఏంటి? ఫస్ట్ టైం అలాంటి స్పీచ్ మీ దగ్గర నుంచి విన్నాం. ఎందుకంటే ఈ స్పీచ్ జనరల్గా ఆడియన్స్కి మాత్రమే టచ్ అవ్వాలి, మొత్తం ఇండస్ట్రీలో అందరూ టచ్ అయింది, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ స్పీచ్ గురించి.
ఈవెన్ చైతన్య గారి దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎవరో ప్రతి ఒక్కళ్ళు. ఏమన్నా అంటే పర్టికులర్గా నేను అది మాట్లాడదాం అనుకోలేదు. ఈ సబ్జెక్ట్ తెలియకున్న అమ్మ గురించి చెప్పాలి కాబట్టి మా అమ్మ గురించి ఎందుకో చెప్పాలనిపించేది చెప్పాను. రిమైనింగ్ థింగ్ నేను మాట్లాడింది అవుట్ ఆఫ్ పెయిన్. నేను పడ్డవో, నేను విన్నవో, లాస్ట్ 1 ఇయర్గా నేను చూస్తున్నవో అవన్నీ అవుట్ ఆఫ్ పెయిన్ ఆ టైంలో బస్ట్ అవుట్ అయిపోయాను. అంతకుమించి ఏం లేదు. ఎవరిని చెడుగా ఉద్దేశించలేదు. నాకు తెలిసి చాలా జాగ్రత్తగానే మాట్లాడాను అనుకుంటున్నాను. ఎవరి గురించి ఒక మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. బట్ నా పెయిన్ని నేను ఎక్స్ప్రెస్ చేశానండి అంతే. కిరణ్ గారు, అయితే థియేటర్స్ విషయంలో కొంచెం అమరన్ కావచ్చు, లక్కీ భాస్కర్ ఈ మూవీస్కి ఎక్కువ వెళ్ళాయి నైజాంలో, మీకు తక్కువ వచ్చాయి. సో పెంచే ఆలోచనలు ఏమన్నారు? ఎందుకంటే చాలామంది థియేటర్స్ లేవు, టికెట్స్ సరిపోవట్లేదని కూడా అడుగుతున్నారని మీకు కామెంట్స్లో కూడా వచ్చాయి కదా, దీని గురించి ఏం చెప్తారు? మేము ట్రై చేస్తున్నాము. మేము ఇదిగో ప్రతి ఒక్క గంటకి ఒకసారి నేను కాల్ చేస్తున్నాను. సార్ టికెట్స్ దొరకట్లేదు అంటున్నారు సార్, థియేటర్లు పెంచండి సార్, థియేటర్లు పెంచండి సార్ అని చెప్పి సార్ కాల్ చేస్తున్నాను. సార్ ప్రయత్నిస్తున్నారు. ఎక్కడి నుంచో చెన్నై నుంచి మీరు చూసింటారు చాలామంది కాల్స్ వస్తుంటాయి. ఐ ఫీల్ సో బ్యాడ్, నిజంగా ఐ ఫీల్ సో బ్యాడ్. నా పరంగానే నాకు అంటే చెన్నై నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు. ఇక్కడ ఇంత పెద్ద హిట్ అయింది కదా సినిమా, మన తెలుగు వాళ్ళు. నేను తమిళ్లో రిలీజ్ గురించి అడగట్లేదు, మన తెలుగులో కనీసం నేను నిన్నటి నుంచి అదే అడుగుతున్నాను సార్. ఒక 5 షోలు వేయించండి సార్, ఒక 10 షోలు వేయించండి సార్. పెద్ద హిట్ పడింది, ఇక్కడ అందరూ చూసి సినిమా చాలా బాగుంది అంటుంటే అక్కడ మన తెలుగు వాళ్ళు, మన చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళు మేమెందుకు సినిమా చూడలేకపోతున్నాం అని అడుగుతున్నారు. కనీసం నాకు ఎక్కువ వద్దు సార్, 5 షోలు వేయండి సార్, చూసేవాళ్ళు చూస్తారు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు వేస్తారో చూడాలి, ఇంకా అన్నీ అడగాలి. మీరు చెప్పండి, అంటే ట్రై చేస్తున్నారా? ఏంటి పరిస్థితి, అసలు ఎలా ఉంది పరిస్థితి? అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనకున్న ఈ కాంపిటీషన్లో అమరన్ కానీ లక్కీ భాస్కర్ కానీ అదర్ 2 మూవీస్ నిన్న ఫస్ట్ డే మనకి థియేటర్ కౌంట్ బాగుంది. నిన్న ఎప్పుడైతే ఈ బుల్బులైన్ 3 అండ్ సింగం వచ్చినాయో, సింగం రిటర్న్స్, ఎస్పెషలీ సింగం రిటర్న్స్ పీవీఆర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో దాంట్లో ఖచ్చితంగా షోస్ మరి వాళ్ళ సొంత బిడ్డ కాబట్టి వాళ్ళకి ఎక్కువ అలొకేషన్ జరుగుద్ది. బట్ వాళ్ళ ప్రామిస్ ఏంటంటే ఒక్కరోజు మాకు స్కోప్ ఇవ్వండి, రేపటి నుంచి మళ్ళీ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి, మొత్తం అయితే హౌస్ఫుల్స్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మేమే వాటిని ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే వీఆర్ స్టిల్ స్ట్రైవింగ్ టు గెట్ మోర్ స్క్రీన్స్ ఇన్ నైజాం ఏరియా. సో వీఆర్ గెటింగ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ సునీల్ గారు అండ్ మైత్రి శశి గారు యాజ్ వెల్. ఈ థియేటర్స్ సెటప్ అనేది చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్, అది మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. సుజిత్ అండ్ సందీప్ గారు డైరెక్టర్స్ ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీమ్కి కంగ్రాట్స్ కంటే థ్యాంక్స్ చెప్పాలి. ఇండస్ట్రీకి ఇలాంటి ఒక కొత్తదనం ఉన్న సినిమాని కోరుకునే ఆడియన్స్కి ఒక మంచి సినిమా ఇచ్చినందుకు మీకు కంగ్రాట్స్ కంటే ముందు థ్యాంక్స్ చెప్పడం చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం. సో ఎందుకంటే ఇంతలా మీ సినిమాని దివాళీ పండగకి ఒక పండగ మూడ్లోకి తీసుకెళ్ళి ఒక మంచి సినిమా చూసామనే అనుభూతి కలిగించారు ఆడియన్స్ అందరికీ. అయితే మీరు ఈ కాన్సెప్ట్ కథ పెంచుకున్నప్పుడు, అంటే ఒక యంగ్ ఫిలిం డెబ్యూట్ డైరెక్టర్గా ఏ నమ్మకంతో ఈ కథ తీసుకెళ్తే మన ఇండస్ట్రీ బిలీవ్ చేస్తుంది, ఎస్పెషల్లీగా మీలాంటి కొత్త డైరెక్టర్ని నమ్మాలంటే అయితే కథ బలంగా ఉండాలి, లేదంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండాలి. కానీ కిరణ్ లాంటి వ్యక్తులు ఈ కథను నమ్మి ముందుకు తీసుకెళ్ళడం మిమ్మల్ని ఒక ఇండస్ట్రీకి ఒక కొత్త దర్శకులుగా పరిచయం చేసింది. దీనికంటే ముందు ఏం జరిగింది, అసలు ఈ కథని ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, దీన్ని కిరణ్ ఇంత బలంగా నమ్మి మీకు ఒక సక్సెస్ ఇవ్వడం అనేది మీ ఇద్దరిలో ఎలాంటి ఉత్సాహాన్ని నింపింది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలాంటి రెస్పాన్స్ రావడం. సో మేము ఫస్ట్ నుంచి బిలీవ్ చేసింది ఏంటంటే ఏ కథకైనా ఒక రీకాల్ వాల్యూ అనేది క్రియేట్ చేస్తే అది ఆడియన్ సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రీకాల్ వాల్యూ స్ట్రాంగ్గా ఉంది అంటే ఆ సినిమాని ఎవరు ఆపలేరండి. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ట్రాంగ్ ఉంటుందనే మేము బలంగా నమ్మాము. సో అదే మాకు కనిపిస్తుంది ఇప్పుడు బయట కూడా. సో స్టార్టింగ్ నుంచి మేము ఈ కథ అనుకున్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం డైరెక్టర్ శ్రీధర్ గారు ఈ కథ విని ఆయనకి చాలా ఎక్సైట్ అయ్యి మమ్మల్ని కిరణ్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. సో ఎప్పుడైతే ఫస్ట్ నుంచి మేము ఈ కథ నెరేట్ చేసినప్పటి నుంచి మాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. సో ఆ సపోర్ట్తోనే మేము ఇలాంటి కంటెంట్ని ఇంత బాగా బయటికి తీసుకురొచ్చామండి. కిరణ్ గారు సార్, ఇక్కడ కిరణ్ గారు సరే, అంటే సార్ నెగిటివ్ పాజిటివ్గా డెవలప్ అవడానికి డార్క్ రూమ్స్ వాడతారు. ఆ డార్క్ రూమ్ వాళ్ళు క్రియేట్ చేశారనిపించింది. సార్
ఆడియన్స్కి చేరటానికి, ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇవ్వటానికి, మీరు బయటపడటానికి మీరు పడే తపన ఉంటుంది ఆ రూమ్ నుంచి. ఆ తపన మీ యాటిట్యూడ్లో కనిపించింది సినిమాని అలా చూడాలనిపిస్తే. ఇంకోటి, ఈ సినిమా చూసినంతసేపు ఒక ఎక్స్పాన్షన్ కనిపించింది సార్. ప్రొడక్షన్ ఎక్స్పాన్షను, క్రియేటివ్ ఎక్స్పాన్షను, ఆర్టిస్ట్గా మీ ఎక్స్పాన్షన్ కనిపించింది. ప్రతి ఆర్టిస్ట్కి ఒక్కోసారి తెలియకుండా ఒక సొంత గ్రౌండ్లు క్రియేట్ అవుతుంటాయి. అంటే సూర్య గారికి సింగం లాగా, సిద్ధు జొన్నల గడ్డికి డీజే టిల్లు లాగా, అంటే వాళ్ళ గ్రౌండ్స్ అనుకోకుండా క్రియేట్ అవుతుంటాయి. అనేది మీ ఓన్ గ్రౌండ్ అని మేము ఫీల్ అవుతున్నాం. యూ కెన్ మోర్ ఫ్రాంచైజీస్కి వెళ్ళేంత స్టఫ్ కనిపిస్తుంది కథలో. ఈ జర్నీ గురించి కానీ వీటి గురించి కానీ తలుచుకుంటే ఆడియన్స్కి ఈ బ్యాక్డ్రాప్లో మరిన్ని కథలు చెప్పొచ్చు అనే హోప్ క్రియేట్ అవుతుంది అంటారు. తప్పకుండా సార్. ఇందాకే మేము అనౌన్స్ చేసినట్టు కాటు అతి త్వరలో అనౌన్స్ చేస్తున్నాం సార్. మీకు కథలో 3 గంటలకే చీకటి పడిపోద్ది ఈ ఊరు అని కథ చెప్పేసి మేము ఎక్కువ టచ్ చేయలేదు. యాక్చువల్లీ మీకు పార్ట్ 2లో ఆ ఊరేంటి, ఆ 3 గంటలకి చీకటి పడ్డం ఏంటి, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, ఆ ఊర్లో ఏంటి అని దానికి మా డైరెక్టర్ చాలా మంచి పాయింట్ చెప్పాడు. అందుకే పార్ట్ 1లో మీకు అవన్నీ టచ్ చేయలేదు. ఓన్లీ మేము వీ టార్గెటెడ్ అని మేము ఏవైతే చెప్పాలో ట్విస్ట్ అండ్ టర్న్ మీద వెళ్ళాం. విల్ టార్గెట్ ఆల్ ఎమోషనల్ పార్ట్స్ ఇన్ కాటు సార్. కిరణ్ గారు సార్ కిరణ్ సార్ ఆ ప్రీక్వెల్ ఉంటుంది. కిరణ్ గారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు ఎమోషన్ అయిన తర్వాత విశ్వక్సేన్ గారు కూడా ట్వీట్ చేశారు, ఇక్కడ ఎదిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది బ్రదర్ అని. అలాగే నిన్న నాగవంశీ గారు కూడా కిరణ్తో సినిమా చేస్తా అని చెప్పారు. ఇండస్ట్రీ నుంచి చాలా మద్దతు వస్తుంది మీకు. ఇంకా ఎవరైనా ఫోన్ చేసి మీకు ధైర్యం చెప్పారా? ఇలా సార్, అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్, కొంతమంది వాళ్ళు కంగ్రాచులేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే నాగవంశీ అన్నకి, సితారా ఎంటర్టైన్మెంట్స్కి, అండ్ దుల్కర్ అన్నకి, శివకార్తికేయన్ అన్నకి, అండ్ ఆ 2 సినిమాలు సక్సెస్ అవ్వడం, 3 సినిమాలు హిట్ అవ్వడం, జనాల్లోకి ఇంతలా వెళ్ళడం, అన్ని సినిమాలు అంటే ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది కదండి. ఈ సినిమాలకి ఆ పండగ వాతావరణం ఏర్పడింది. ఏదో సంక్రాంతి పండగ కదా, అందరూ సినిమాలకి పరిగెత్తుకుంటూ వెళ్ళి హౌస్ఫుల్ చేసినట్టు ఈ దీపావళి పండగ అందరూ వెళ్ళి ప్రేక్షకులు అందరూ అన్ని సినిమాలని ఆదరించారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ లైక్ ఇండస్ట్రీ నుంచి చాలామంది, అంటే మా ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు వీళ్ళు కంగ్రాచులేట్ చేశారు, విషెస్ చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సినిమా మీరు అనుకున్న దానికంటే సక్సెస్ అయింది కదా, మరి వేరే లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? November 8th మలయాళంలో రిలీజ్ ఉంటుందండి. ఇప్పుడే డిస్కషన్స్ అవుతున్నాయి. November 8th కన్ఫర్మ్ అయిందంట. ఇంకా మేము ప్రమోషనల్ మెటీరియల్ అది రెడీ చేసుకుంటున్నాం. అండ్ అదర్ లాంగ్వేజెస్, తమిళ్ ఇంకా మాకు క్లారిటీ రాలేదు అబౌట్ రిలీజ్ అది ఇది. మలయాళంలో అయితే November 8th వీఆర్ రిలీజింగ్ ఇట్. మీరు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు కదా, నేను ఎప్పుడు చెప్తున్నాను ముందు మీరు ఇంత సక్సెస్ ఇవ్వండి, తర్వాత అన్ని చోట్లకి తీసుకెళ్తానని. ఇప్పుడు అక్కడి నుంచే కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇక్కడ సినిమా అని చెప్పి. ఖచ్చితంగా విల్ గో టు ప్లేసెస్, అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది సార్. కిరణ్ గారు ఇక్కడ సార్ అన్న. ఇది మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక సంక్లిష్టమైన స్క్రిప్ట్ అంటే ఇదే, కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అంటే ఇదే. ఇలాంటి స్క్రిప్ట్లో ఓన్లీ యాక్టింగ్ ఒకటే సరిపోదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇవన్నీ సమపాలలో కుదిరితేనే ఇలాంటి సినిమా అనేది, థ్రిల్లర్ అనేది బయటికి రావితే ఒక సక్సెస్ వస్తుంది. వీటన్నిటిని ముందుగా చూసినప్పుడు, కథగా చూసినప్పుడు నమ్మటానికి మెయిన్ ఏంటి మీకు? ఎందుకంటే ఇవన్నీ కుదిరితేనే ఒక సినిమా సక్సెస్ కాగలుగుద్ది, ముఖ్యంగా థ్రిల్లర్స్ కావచ్చు, ఇట్లాంటి సబ్జెక్టు. అంటే నేను విన్నప్పుడు స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా అనిపించింది. నేను యాజ్ ఆడియన్గా వింటాం కదా కథ వినేటప్పుడు, క్లైమాక్స్కి వచ్చేసరికి వావ్ అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఒక 2 days అది మైండ్లో రన్ అవుతుంది. ఎలా చెప్పాడు నేను గెస్ కొట్టలేకపోయినా ఇలా కూడా చెప్పచ్చా, ఎలా చెప్పాడు అని చెప్పి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ ఫ్యాక్టర్ని బాగా నమ్మాను. అండ్ డైరెక్టర్స్ చాలా క్లారిటీగా ఉన్నారు ఫస్ట్ నుంచి. వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది, ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి దే ఆర్ వెరీ క్లియర్. అంత క్లియర్గా ఉన్నప్పుడు నాకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏది 1% కూడా అనిపించలేదు. మధ్యకాలంలో మహారాజు తర్వాత అలా క్లైమాక్స్ బేస్ చేసుకొని, క్లైమాక్స్ ట్విస్ట్లన్నీ క్లైమాక్స్ బేస్ చేసుకొని సినిమా మీదే. అవును, అక్కడ తమిళంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. తమిళంలో ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. మీ సినిమా కూడా అక్కడికి వెళ్తుంది కాబట్టి, ఇంకా ఇతర లాంగ్వేజ్లో కావచ్చు, ఎలాంటి అక్కడ కూడా ఉంటుంది అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే రిలీజ్ అవ్వాలి కదా, దానికోసం ప్రయత్నం. కిరణ్ గారు, అయితే దుల్కర్ సల్మాన్ లాంటి పాన్ ఇండియా స్టార్కి పోటీగా వచ్చిన సినిమాకా, దాంతోపాటు నాగవంశీ గారు మాట్లాడుతూ కూడా ఆయన కొంచెం కామెంట్ చేయడం జరిగింది. దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? అండి అదే దుల్కర్ సల్మాన్ అన్న మాకు సపోర్ట్ చేశారు, మలయాళంలో సినిమా రిలీజ్ చేస్తా అన్నారు. అండ్ నాగవంశీ అన్న మాకేముంటుందండి, నాగవంశీ అన్నతో ఈవెన్ నాకు సితారా ఎంటర్టైన్మెంట్స్తో నాకు వర్క్ చేయాలని ఉంది. ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో వర్క్ చేస్తాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ కాంపిటీషన్ అని నా ఫీలింగ్ అండి. అంటే
31st వస్తానని నేను అనుకోలేదు, సార్ నమ్మారు వద్దాము అని చెప్పి. వెరీ వెరీ హ్యాపీ. ఏంటంటే ఈరోజు 3 సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అందరూ మంచి సినిమాలు వచ్చాయి, అందరూ ప్రేక్షకులు అందరూ చూశారు, అంతండి. వెరీ హ్యాపీ. కిరణ్ గారు, సార్ మిమ్మల్ని నేను ఒక విషయంలో విభేదిస్తున్నాను సార్. సారీ, ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఈ సినిమా కనుక హిట్ అవ్వకపోతే నేను ఇంకా నెక్స్ట్ ఉంటాను అదే ఇండస్ట్రీలో తీను సినిమాలు అన్నట్టుగా మాట్లాడారు. ఒక సినిమా అనేది ఒక ఐడియా సార్. ఐడియా ఫెయిల్ అవటం అనేది వ్యక్తిగా మీరు ఫెయిల్ అయినట్టు కాదు. అట్ ద సేమ్ టైం ఒక కొత్త డైరెక్టర్ని వీళ్ళందరినీ మీరు తీసుకొచ్చి నమ్మి, ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరూ ఎంతమందికి మీ గురించి థ్యాంక్స్ చెప్తున్నారో నాకు తెలుసు. ఒక సక్సెస్ మీట్, ప్యూర్గా సక్సెస్ మీట్ అంటే ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చొని ఏడు సినిమా చూస్తున్నారు అంటే ఇంత పెద్ద థ్యాంక్స్ మీట్లో పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత జరిగింది. ఆ ఫస్ట్ ఒక్కదాన్ని మాత్రం ఐడియా ఫెయిల్ అవటాన్ని మాత్రం నేను విభేదిస్తున్నాను. మిగతా అన్నిటినీ కూడా వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కంప్లీట్ పిక్చర్ ఇది. ఒక కంప్లీట్ అందరికీ కొత్త డైరెక్టర్లకి కావచ్చు, కొత్తగా టెక్నీషియన్స్ కావచ్చు, కథని నమ్మి స్ట్రెంగ్త్ ఉంటే కనుక, కంటెంట్ ఉంటే మనం ఎంత దూరమైన వెళ్ళొచ్చు అని చెప్పి ఫైట్ చేయడానికి మీరు అందరికీ చాలా ఉత్సాహం ఇచ్చారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇకపోతే అలాంటి స్టేట్మెంట్ వల్ల ఫ్యూచర్లో కూడా మీరు ఇదే స్టాండర్డ్ మీద నిలబడతారా? ప్రతి ఒక్క సినిమాకి అదే మాట మీద మీరు నించుంటారా? సార్ నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే సార్, సక్సెస్ ఉన్న యాక్టర్స్ గురించి పక్కన పెట్టేద్దాం సార్. బ్లాక్ బాస్టర్స్ కొట్టే హీరోల గురించి పక్కన పెట్టేద్దాం. ప్రతి ఒక్క హీరో అన్ని ఫెయిల్యూర్స్లో ఉండే సీజన్ ఒకటి ఉంటుంది. నా ఫేవరెట్ హీరో దగ్గర నుంచి ప్రతి ఒక్క హీరోకి ఒక స్ట్రీక్ కంటిన్యూస్గా ఫ్లాప్స్ పడుతూ ఉంటాయి, హిట్స్ పడుతూ ఉంటాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఏం జరిగిందంటే సినిమా రిలీజ్ చేద్దాం, ఈ సినిమాని జనాల్లోకి తీసుకొద్దాం అన్నప్పుడు నేను వింటున్న ప్రతి ఒక్క మాట ఏంటంటే, ఎటు వెళ్ళినా ఎవరు వస్తారు థియేటర్స్కి, ఎవరు చూస్తారు, ఎందుకు ఇన్ని థియేటర్స్ ఎందుకు, ఇది అవ్వదులే. ఇవన్నీ వింటున్నప్పుడు నేను ఇంకెలా తీసుకురావాలి సినిమాని జనాల దగ్గరికి? ఐ హ్యావ్ టు పాస్ సమ్ స్టేట్మెంట్. అవును సార్. ఇప్పుడు నేను కాదు సార్, నేను అంటే ఇప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు ఏంటి అంటే, కానే సినిమాని నేను నమ్మాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మాను. లైక్ నాకు తెలుసు రిలీజ్ ముందు రోజు ఏ డిస్కషన్లు అవుతున్నాయో కూడా నాకు తెలుసు. నా చెవి దగ్గరికి ఎన్ని వస్తున్నాయో తెలుసు. ఎవరు నమ్మట్లే, ఇది ఎవరు రారు, అవ్వదు, ఎందుకు అని అంటుంటే నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ దట్ ఈ సినిమాకి ఆడియన్స్ వస్తారు, చూస్తారు, మేము మంచి పాయింటే చెప్పామని నమ్ముతున్నాం సార్. అలాంటి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. నేను ఎప్పుడు సార్ మీరు మళ్ళీ చూసుకున్న ప్రెస్ మీట్స్ అంతా నేను చాలా గొప్ప సినిమా తీసాము, అదిరిపోయే సినిమా తీసాము నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఆడియన్స్కి ఏం క్లియర్గా చెప్పాను అంటే, ఈ సినిమా బ్యాడ్ ఫిలిం అయితే ఐ డోంట్ మేక్ ఫిలిమ్స్, ఇది బ్యాడ్ ఫిలిం కాదు, మీరు వచ్చి చూడండి అన్న ఒక విషయంలోనే చెప్పాను సార్. అదే సిచ్యువేషన్ వల్ల మారిపోయింది కాబట్టి, సిచ్యువేషన్ మారింది కానీ కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు ఆదరిస్తారంటానికి ఈ సినిమానే ఉదాహరణ సార్. ఎగ్జాక్ట్లీ సార్. కంగ్రాచ్యులేషన్స్ మీ టీం అందరికీ. ఇంతమంది ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. ఎస్పెషల్లీ నాకు ఆ డైరెక్టర్స్ కానీ, ఫస్ట్ టైం నేను ఒక రివ్యూలో ఆర్ట్ డైరెక్టర్ పేరు తెలియక ఆర్ట్ డైరెక్టర్ గురించి చాలా గొప్పగా మెన్షన్ చేశాను. కంగ్రాచ్యులేషన్స్ యూ బ్రదర్. సార్ కిరణ్ గారు ఇక్కడ సార్ బిగ్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. మీ నమ్మకం నిలబెట్టింది. ఈ సినిమా హిట్ అవడం వల్ల మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమాని కాంతారాతో పోలుస్తున్నారు. చాలామంది క్లైమాక్స్ వస్తుంటే కాంతారా క్లైమాక్స్ లాగా ఉందంటున్నారు. అంటే డిఫరెన్స్, ఆ క్లైమాక్స్ చాలా అంత అంటింగ్ ఉందంటారు. అలాగే నిన్న అరవింద్ గారు పిలిచి 14 Revolves వాళ్ళు పిలిచి నీ సినిమా 50 కోట్ల పైన వెళ్తుందని ధైర్యంగా చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? సార్ అరవింద్ గారు ఎప్పుడు నాకు బిగ్ సపోర్ట్ సార్. మన ఇంట్లో ఒక బిగ్ పర్సనాలిటీ ఉంటారు కదా సార్, ఏదన్నా మనం మంచి జరిగినప్పుడు కానీ ఏదైనా చెడు జరిగినప్పుడు కానీ చెప్పేది. వినరో భాగ్యం విష్ణు కథ చేసే ప్రాసెస్లో ఆ గీతార్ట్స్లో ఉన్నప్పుడు నాకు ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలుసు సార్. ఎప్పుడు మోటివేషనల్ సపోర్ట్ ఉండేది. సక్సెస్ రాగానే అరవింద్ గారు పిలవడం, వెళ్ళడం, సార్తో కూర్చొని మాట్లాడడం చాలా పర్సనల్లీ అండ్ ఎమోషనల్లీ చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇంకా అలాగే 14 Reels వారు కానీ, ఎస్కేఎన్ అన్న కానీ వీళ్ళు పిలిచి సినిమా చాలా బాగుందని కంగ్రాచులేట్ చేశారు. వెరీ హ్యాపీ అనిపించింది. అండ్ నెంబర్స్ గురించి వచ్చేసరికి నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద లవ్ వాట్ పీపుల్ షోయింగ్ సార్. అది ఎంతవరకు వెళ్ళిపోద్ది, ఎన్ని కోట్లు కొడుతుంది, ఇది అదే కదా. నేను ఆ రోజు ఇదే స్టేజ్ మీద టీజర్ లాంచ్ అప్పుడు ఈ సినిమా 50 కోట్లు కొడుతుంది అంటే అందరూ నవ్వారు. ఇప్పుడు ఏం నవ్వుతున్నాడు. కిరణ్ గారు సార్ కంగ్రాచులేషన్. నిద్ర బాగా పట్టిందా? నిద్ర అదే ఇంకో 10 రోజులు పట్టదు తర్వాత. ఓకే, బేసిక్గా ఫ్లాప్ సినిమాలు వస్తాయి, హిట్ సినిమాలు వస్తాయి. తెలుగు సినిమా స్థాయిని, రేంజ్ని పెంచే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ఈ ఇయర్లో వన్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
సో మీకు రివార్డులతో పాటు అవార్డులు కూడా కనిపిస్తున్నాయి సినిమా చూస్తున్న ప్రతి సెకండ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్. సో ఇంత అంటే నేనేమనుకున్నానంటే ఏదో కిరణ్ గారిని గట్టెక్కిచ్చే సినిమా అవుతుందేమో అనుకున్నాను, కానీ ఇలా ఇన్ని సినిమాల మధ్యలో కాంపిటీషన్లో ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆడియన్స్ అందరూ ఎలా అడుగుతున్నారంటే ఫస్ట్ కాయ ఎలా ఉందో చెప్పు, తర్వాత చూద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు అంత దగ్గరగా తీసుకున్నారు సినిమాని. అంటే పొరపాటున కూడా సినిమా ఇక్కడ పర్టికులర్ సీన్లు కొంచెం లోలో ఉన్నాయి అన్నా వాళ్ళు ఒప్పుకోవట్లా, అంత దగ్గరగా అయిపోయారు. సో దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? అదే చెప్తున్నాను కదా తమ్ముడు, చాలా అంటే చాలా ఓన్ చేసుకున్నారు. అదే నాకు పర్సనల్ సక్సెస్. కావరకు నాకు వచ్చిన పెద్ద సక్సెస్ అదే. నేను చూశాను, ఒకరు ఇద్దరు ఏదైనా సినిమా బాగాలేదు అని అంటుంటే ఆడియన్స్ దాన్ని ఒప్పుకోవట్లేదు, డిఫెండ్ చేస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి నీకు సినిమాలో, ఎందుకు ఈ సినిమా గురించి నెగిటివ్గా చెప్తున్నావు అని. ఇంకా నాకు మాటల్లో లేవు ఆనందం. అరే ఇంతలా ఏంటి అని చాలా హ్యాపీగా ఉంది. కిరణ్ గారు, వన్ మోర్ క్వశ్చన్. నార్మల్గా మనం అదర్ లాంగ్వేజెస్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు, తమిళ్ సినిమాలు, ఎస్పెషల్లీ తమిళ్ అండ్ మలయాళం సినిమాలని జస్ట్ టాక్ బాగుంటే చాలా పైకి తీసుకెళ్ళి చూస్తారు మన ఆడియన్స్. కానీ మన సినిమాలని వాళ్ళు అంతగా ఎంకరేజ్ చేయటం లేదు. లైక్ అమరన్ మూవీని ఇక్కడ హౌస్ఫుల్స్ చేస్తున్నారు. సో మన కా మూవీకి అక్కడ థియేటర్లు కూడా ఇవ్వలేదు బేసిక్. అంటే కాంటెంట్ చాలా బాగుంది కా సినిమాది. సో ఎందుకు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? నేను ఇందాకే చెప్పాను, 2 days నుంచి నా ప్రయత్నం అంతా ఏంటి అంటే తమిళ్ నుంచి చాలామంది మన తెలుగు వాళ్ళు ఎందుకు మాకు ఇక్కడ సినిమా రిలీజ్ చేయట్లేదు అని అడుగుతుంటే నాది కూడా అదే. నాకు తమిళ్లో రిలీజ్ వద్దు, తమిళ్లో ఓకే, తమిళ్ లాంగ్వేజ్లో నాకు స్క్రీన్స్ వస్తాయా, రిలీజ్ చేస్తారా అనేది పక్కన పెడితే మన తెలుగు సినిమా ఇంత పెద్దలా హిట్ అయింది, కనీసం నాకు అక్కడ తెలుగులో 10 స్క్రీన్లు ఇవ్వండి. ఒక 10 స్క్రీన్స్లో ఉన్న కా అనే సినిమాని రిలీజ్ చేయండి. మీరు తమిళ్లో చెక్ చేయండి, ఒక్క స్క్రీన్ అసలు తమిళనాడులో మన సినిమా తెలుగులో రిలీజ్ అవ్వలేదు. ఇక్కడ ఇంత పెద్ద హిట్ కొట్టినా తమిళనాడులో మన స్క్రీన్స్ లేవు. బెంగళూరులో వీఆర్ ఫైటింగ్, ఇంకా కావాలి అది ఇది అని చెప్పి. నాకు జస్ట్ ఇదిగో ఇక్కడే ఉన్నారు, నేను పక్కన రోజు పొద్దున్న అడుగుతున్నాను, సార్ నాకు తమిళ్లో రిలీజ్ చేయండి సార్, కానీ తమిళ్లో రిలీజ్ చేయండి సార్ అని. అండ్ మోస్ట్లీ ఈ రోజు కన్నా ప్రయత్నిస్తాం అక్కడ తమిళ్లో రిలీజ్ చేయడానికి. మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఇంత మంచి సక్సెస్ వచ్చింది, వాళ్ళు చూడాలనుకుంటున్నారు. సో విల్ ట్రై టు ఫిగర్ అవుట్ ఇట్. అలానే అదే ఇక్కడ నేను డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడేదో అంత ఏ లేదని అందరూ సపోర్ట్ చేశారు. ఇక్కడ తెలుగులో మంచి రిలీజ్ పడింది, అంతా వచ్చింది. పక్క సినిమాలని నేను కంపారిజన్ చేయను. నాకు ఇప్పుడు దానికి ఎక్కువ ఇచ్చారా, నాకు తక్కువ ఇచ్చారా అన్నది ఇట్స్ నాకేంటంటే యాజ్ యాక్టర్గా నా సినిమా బాగుండాలి, నా సినిమా అందరికీ జనాలకి రీచ్ అవ్వాలని కోరుకుంటాను. బట్ ఈ దివాళీకి ఏం జరిగిందంటే అన్ని సినిమాలు బాగున్నాయి. సో స్క్రీన్స్ అవి ఇవి అన్నది నాకు తెలిసి అంతా సపోర్టివ్గానే జరుగుతుంది, హెల్దీగానే జరుగుతుంది. వంశీ గారు మాట్లాడుతున్నారు. బట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇంకా కొంచెం స్క్రీన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ఒకవేళ హౌస్ఫుల్స్ అవ్వకపోతే మాకు ఎక్కువ ఇవ్వండి అని అడగడంలో అర్థం లేదు. టికెట్లు దొరకట్లేదు, అన్ని హౌస్ఫుల్స్ అయిపోతున్నాయి. కాబట్టి ఎంతైనా వీకెండే కదా చూస్తారు. ఇప్పుడు ఈ సాటర్డే సండే అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని స్క్రీన్స్ పెంచినా ఐ డోంట్ నో ఎలా ఉంటుందో. ఈ రోజు రేపు స్క్రీన్స్ ఉంటే ఇంకా ఎక్కువ మంది మన సినిమాని చూస్తారు. వాళ్ళకి హాలిడేస్ ఉన్నాయి, ఫెస్టివల్ సీజన్ కాబట్టి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ హోప్ ఈ రోజు రేపు స్క్రీన్స్ పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. సందీప్, థ్యాంక్ యూ. బ్రో సందీప్, కంగ్రాట్స్ అండి. యంగ్ టీమ్ తోటి సక్సెస్ కొట్టారు. ఆల్మోస్ట్ 100 crores వెళ్తుంది అంటున్నారు. సో ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే కొత్తగా ఉంది, పాయింట్ కొత్తగా ఉంది, క్లైమాక్స్ చెప్పకూడదు, అన్నీ కొత్తగా ఉన్నాయి. ఈ కథకి మీకు అంటే ఇద్దరికి ఇలా ఇలాంటి ఆలోచన రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి? అది మీరు సుజిత్ని అడగాలండి. సుజిత్, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ అండి. ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి, అంటే మాకు ఇండస్ట్రీలో ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు. సో చిన్నప్పటి నుంచి స్టోరీ టెల్లింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో మనం మూవీ ఇండస్ట్రీలోకి వస్తున్నామంటే ఒక యూనిక్ పాయింట్తో రావాలి. సో అప్పుడే మనకు ఒక ప్రాపర్ రికగ్నిషన్ వస్తుంది, ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలో అన్నది. సో ఆ బేసిస్ మీద ఆలోచించే ఇలాంటి ఒక పాయింట్ తీసుకున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై వైఫ్ యాక్చువల్లీ. సో నాకు ఈ ఐడియా జనరేట్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్స్ అన్నీ రిలేట్ చేసుకోవడానికి తనే ఒక ప్లస్ పాయింట్. సో అలా జరిగిందండి. సో మోస్ట్లీ అంటే కా 2 కోసం ప్రొడ్యూసర్ గారు కానీ హీరో గారు కానీ రెడీగా ఉన్నారు. మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు? అంటే ఇమీడియట్లీ చేస్తారా, లేదు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మధ్యలో ఏదైనా ఇంకో కొత్త ఐడియాస్ చాలా ఉన్నాయి మీ దగ్గర అనిపిస్తుంది. సో దీంతో వెళ్తారా, లేదు అంటే కొత్త ఐడియా ఇంకోటి ఏదైనా తీసుకొస్తారా మధ్య?
అదండి అంటే డిస్కషన్స్ జరుగుతాయండి. మేము ఈ మూవీలోనే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసాం. సో అది చాలా పెద్ద పాయింట్ అండి. సో దాని మీద వర్క్ చేస్తున్నాము. సో కిరణ్ గారు చెప్పినట్టు త్వరలోనే Immediately. ఉంటుందండి. ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్ అమ్మా. సార్ ఇప్పుడు హిట్ అయింది అండ్ అందరూ బాగా అప్రిసియేషన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ నాకు ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగా నచ్చింది. సో ఇది డైరెక్టర్ని తీసుకునేటప్పుడు అంటే అంతకుముందు మీరు ఫ్లాప్స్లో ఉన్నారు, అది మాట్లాడారు మీరు కూడా. బట్ ఆ డైరెక్టర్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ మూవీకి మీరేం భయపడలేదా? అంటే ఇట్లాంటి టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి మీరేమన్నా ఆలోచించారా తనతో మూవీ చేయడానికి? లేదండి, నేను పాయింట్ వినగానే ఎగ్జైట్ అయ్యాను. అండ్ నాకు వాళ్ళు చాలా క్లియర్గా స్క్రీన్ పైన ఎలా ఉండబోతుంది అన్నది నాకు క్రిస్టల్ క్లియర్గా చూపించారు. అండ్ దాంతో ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. కిరణ్ గారు. హాయ్ బ్రో. హాయ్. కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. హాయ్ అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, మీది మంచి సినిమా పడాలి, అది చాలా బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలని. సో మేము చాలా హ్యాపీ దానికి. మా ఫస్ట్ కోరిక తీరిపోయింది ఫ్యాన్స్ది, కిరణ్ అన్న సినిమా హిట్ అవ్వాలి, అది తీరిపోయింది చాలా బాగా. ఇంకో కోరిక ఏంటంటే మీరు రాజశేఖర్ గారి పేరు అనేది బ్యూటిఫుల్ పేరు అండి స్క్రీన్ పైన. అసలు ఫస్ట్ మూవీ తర్వాత ఆ కైండ్ ఆఫ్ పేరు ఇప్పుడు దాకా మేము మళ్ళీ చూడలేదు, ఫ్రాంక్గా చెప్తాం. మేడంతో మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా సినిమా చేసే ఛాన్స్ ఉందండి? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తే? చూడాలండి, ఏదైనా మంచి కథ వస్తే ఖచ్చితంగా అంటే ఒకటైతే చేయాలని అనుకున్నాము. ఇంకా చూడాలండి, అంటే ఇమీడియట్గా అవుతుందా లేకపోతే అది కథ అంతా సెట్ అయిన తర్వాత చూడాలి. అది నైన్ గారు గమ్ గమ్ గణేష ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టారు, ఎలా అనిపిస్తుందండి? హ్యాట్రిక్ I'm feeling good. I'm hearing things about, myself that people are liking my performance and my work on screen. So I'm just really grateful for having this beautiful journey up till here, and in future I just want to give much more better content to the audience, and I'm here to last. I want to be for a long time. Sir, Vamsi garu. Sir, one question. సార్ ఆస్క్ హ్యాష్ట్యాగ్ కాలోని కిరణ్ గారికి మామూలుగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటే చెన్నై నుంచి తిరుపతి వరకు వెళ్ళి సినిమా చూడాల్సి వస్తుందన్న, ఒక్క సినిమా అయినా ఒక సింగిల్ స్క్రీన్లో అయినా ఒక్క చేయండి అని ఆయన షార్ట్ అవుట్ చేద్దామని కిరణ్ గారు అన్న. బట్ ఎప్పుడు కూడా ఒక 3 సినిమాలు వస్తున్నప్పుడు తెలుగు ఆడియన్స్ ఎలాగంటే ఏ సినిమా బాగుంటే దానికి ఆటోమేటిక్గా స్క్రీన్స్ పెంచుతుంటారు, మిగతా వాటికి తగ్గుతూ ఉంటాయి. బట్ దివాళీకి చాలా రేర్గా 3 సినిమాలకి ఒకే టాక్ వస్తుంది, అండ్ స్క్రీన్స్ దగ్గర కూడా అదే ప్రాబ్లం అవుతుంది. బట్ మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి సార్? ఎందుకంటే దాని నుంచి కిరణ్ గారు కూడా వంశీ గారు ఏదో చేయాలి అంటున్నారు కాబట్టి మీకున్న స్ట్రాటజీ ఏంటి? మిగతా వాళ్ళతో ఏమైనా డిస్కస్ చేస్తున్నారా? లక్కీ భాస్కర్తో కానీ అమర వాళ్ళతో కానీ డిస్ట్రిబ్యూటర్స్తో? లేదు, నైజాం వరకు యాక్చువల్లీ ఇది జిఎఫ్డి రిలీజ్, అంటే జిఎఫ్డి ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్ నైజాం. ఆల్మోస్ట్ యుద్ధాలే జరుగుతున్నాయి దీని గురించి ఇక్కడ. సో యా, బట్ క్లోజ్ టు 180 స్క్రీన్స్ ఇంక్రీజ్ అయినాయండి అక్రాస్ ఏపీ తెలంగాణ. అండ్ కమింగ్ టు తమిళనాడు, మేము మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ ఫస్ట్ షో నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. దే యాక్సెప్టెడ్ టు గివ్ సమ్ స్క్రీన్స్. సో ఐ థింక్ థ్యాంక్ యూ. కిరణ్ గారు లాస్ట్ క్వశ్చన్. కా మూవీ అనేది మీరు సస్పెన్స్ థ్రిల్లర్ స్టార్ట్ చేసి ఎమోషనల్ థ్రిల్లర్తో ఎండ్ చేశారు. సో క్లైమాక్స్ గురించి అందరూ మాడుకుంటున్నారు, కానీ ప్రతి డాట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తూ ఉన్నారు, కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇట్స్ కాంపెలింగ్ అండ్ కాంప్లెక్స్ స్టోరీ ఇది. సో మెటీరియలిస్టిక్గా మనం విన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, కానీ మనం స్క్రీన్పై చూసినప్పుడు చాలా డిఫరెంట్గా కనబడుతుంది. సో మీరు ఎంతవరకు మీరు ఇంప్రూవ్మెంట్ చేస్తారు? మీరు యాక్టింగ్ పరంగా కావచ్చు, స్క్రీన్ ప్లేలో మీరు వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదైనా పర్టికులర్ సీన్ మీరు హార్ట్ టచింగ్ అనిపించిందా? లేదండి, నేను ముందు నుంచి చెప్పినట్టు నేను కథ విన్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. చెప్పిన విధానాన్ని కానీ ఆ పాయింట్ అది కానీ అదే స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ అయింది. అండ్ యూఆర్ సో హ్యాపీ. అలాగే సారీ, నేను ఒక విషయం చెప్పాలండి. ఇది ఇక్కడ థ్యాంక్ యూ మీట్ పెట్టాం. ఈ థ్యాంక్ యూ మీట్లో నేను వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా రామకృష్ణ గారు, మా మేకప్ చీఫ్. తన వల్లనే సార్ నాకు పరిచయం అయ్యారు, ఇలాంటి ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యారు. తన వల్లనే కా అనే సినిమా బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు. నిజంగా థ్యాంక్ యూ మీట్ పెట్టాం కదా, అందుకే థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. మీ వల్లనే ఈ పరిచయం కానీ ఇంత మంచి సినిమా కానీ ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ సార్. అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మా పిఆర్ఓస్ సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న ఇంతలా సపోర్ట్ చేసినందుకు, అండ్ ఎంటైర్ కా అనే సినిమాకి పనిచేసిన లైట్ మ్యాన్ అన్న దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇది మీ సక్సెస్.
ఐ హోప్ మీరందరూ ఇది మీ సినిమా, మీరు పడ్డ హార్డ్ వర్క్ మీ వల్ల ఇంత పెద్ద సక్సెస్ అయింది. 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేసిన ప్రతి ఒక్క వాళ్ళకి, కాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఎంజాయ్ యువర్ సక్సెస్. అండ్ ఎవ్రీ ఫైట్ మాస్టర్, రియల్ సతీష్ మాస్టర్ అయితే స్పెషల్గా చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టారు. శామ్సియస్ గారు నేను వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని పిలిచి మళ్ళీ సక్సెస్ మీట్ కొంచెం గ్రాండ్గా ప్లాన్ చేస్తాం. అప్పుడు ఆ రోజు అందరూ దాంట్లో ఉంటారు. ఆ రోజు శామ్సియస్ గారు అయితే ఏంటి, ఫైట్ మాస్టర్స్ అయితే ఏంటి, డ్యాన్స్ మాస్టర్ గారు అయితే ఏంటి, ప్రతి ఒక్కరు వస్తారు ఆ రోజు. అండ్ మా ఎంటైర్ టీమ్కి వర్క్ చేసిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరికీ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్.